జాగ్రత్తయే జ్ఞానము. జాగ్రత్తయే జ్ఞానం. ఇప్పుడు నిన్నటి వరకు ఉన్నటువంటి ఒక చిత్తంలో ఉన్నటువంటి ఏదైతే భావన క్షేత్రంలో ఏర్పడినాయో అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం మనం పొద్దున్నే లేవడం ద్వారా అండ్ జ్ఞానాన్ని వినడం ద్వారా. మళ్ళీ రిఫ్రెష్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు ఈ రోజుని వర్క్ చేయడానికి, ఎఫెక్టివ్ గా వర్క్ చేసుకోవడానికి 581 స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి. మళ్ళీ మనకు ఒక ఛాన్స్ వచ్చింది ఇంకా మనల్ని అప్డేట్ చేసుకోవడానికి. దీనికోసం సరి అయినటువంటి జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నాం. సో అర్థవంతంగా చర్చించడం, జిఎస్ఎంని క్రియేట్ చేసుకోవడం. ఇందాక శ్రీరంగ సార్ చెప్పారు కదా, జిఎస్ఎంని క్రియేట్ చేసుకోవడం, డిమాండ్ ని క్రియేట్ చేసుకోవడం. రోజు జిఎస్ఎంలో ఒకవేళ సీనియర్ అనుకోండి, మీరు ప్రతి స్టార్ కూడా లైక్ ఎవరైతే తనకి ప్రెజెంటేషన్ హెల్ప్ చేస్తున్నారో ఆ సీనియర్ కి వెంటనే తన బోత్ సైడ్స్ లో జిఎస్ఎం జరుగుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా 1000 కావాలి అనుకుని ఒక స్టార్ స్టెప్ అయిపోయి 250 స్టెప్ అయిపోయి 500 స్టెప్ వచ్చినటువంటి వాళ్ళు తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సినది జిఎస్ఎంలు అవుతున్నాయా లేదా తన బోత్ సైడ్స్. ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఈ జిఎస్ఎంలు జరిగేలాగా రోజు మనం చేస్తున్నామంటే మనం వర్క్ చేస్తున్నట్టే, మనం ఈ జిఎస్ఎం చేస్తున్నట్టు వర్క్ చేస్తున్నట్టే. ఎప్పుడు బిజినెస్ చేస్తున్నట్టు మనం బిజినెస్ ఎప్పుడు చేస్తున్నట్టు జానీ సార్? ఎవరికైనా అవేర్నెస్, కొత్త వాళ్ళకి అవేర్నెస్ చేస్తేనే బిజినెస్ చేస్తున్నట్టు. వందన మేడం. మీతో పాటు ఎవరు చేస్తున్నారు అని చూస్తే మీరు బిజినెస్ మ్యాన్ అవ్వరు. మనం చేస్తుంటే బిజినెస్ మ్యాన్ అవుతాం. నాతో పాటు ఎవరు చేస్తున్నారు అని అంటే ఎక్స్పెక్టేషన్. అది నాగేశ్వరరావు గారు, మనము చేస్తున్నాము అని అంటే మనం షాప్ ఓపెన్ చేసినట్టు. ఓకే, మనం చెబుతున్నామంటే మనం బిజినెస్ చేస్తున్నట్టు. సార్ ఐడియా చేసి 4 నెలలు అయింది, నేను 4 సార్లు నలుగురికి చెప్పాను అని అంటే అది బిజినెస్ చేస్తున్నట్టు అవ్వదు. 4 సార్లు బిజినెస్ చేశామన్నట్టు అంతే. అసలు విజయం ఈక్వల్ టు 3 ప్లస్లు 3 ఉన్నాయి. ఏంటంటే శ్రద్ధ ప్లస్ సమయము ప్లస్ స్కిల్. శ్రద్ధ ప్లస్ సమయం ప్లస్ స్కిల్. ఈ 3 చర్చించుకుంటే వాళ్ళు చక్కగా ఆ బిజినెస్ లో ముందుకు రాణించగలుగుతారు. నెక్స్ట్ ర్యాంక్ ని వాళ్ళు అట్రాక్ట్ చేయగలుగుతారు. ఎలాగైనా వాళ్ళ పని జరిగేటట్టు చూస్తుంది నేచర్. ఎలాగైనా సరే వాళ్ళ పని జరిగేటట్టు చూస్తుంది. నేను చాలా రిలాక్స్ గా చెప్తున్నాను, చాలా రిలాక్స్ గా మీరు కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారా? వీడియో ఆఫ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ దగ్గరే ఉండి ఉంటారు. వాళ్ళు ఇద్దరు 1000 లో రియాక్షన్ ఇచ్చారు. మిగతా వాళ్ళు స్క్రీన్ దగ్గర లేరా ఎవరు? కుమార్ గారు 1000 వచ్చారుగా, రూబీలు 1000s, 250లు, స్టార్లు, 500లు అంటే వాళ్ళు కొత్త వాళ్ళు. 1000 అంటే అంత సీనియర్. మళ్ళీ ఎట్లాగో ఇప్పుడు చూడండి 5:30 అయింది, 6 గానే పనుల్లోకి వెళ్ళిపోతారు. అందుకనే 5 to 6 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని ఎన్నిసార్లు చెప్పాను. నాకు సమయాన్ని వ్యర్థం చేయడం అంటే అసలు ఇష్టం ఉండదు. డిసైడ్ అవ్వకుండా బద్ధకంగా ఉన్నా ఇష్టమే, కానీ అనుకున్న తర్వాత మాత్రం టేస్ట్ చేయడం ఇష్టం. సరే, ఈ 3 ఇప్పుడు నాకు శివపార్వతి గారికి, షాహినా గారికి శ్రద్ధ ఉంది అని నాకు ఎట్లా తెలిసింది? వాళ్ళు చేసే పనిని బట్టి తెలుస్తుంది. వాళ్ళు చేసే పనిని బట్టి. మీరు బండ గుర్తు మీ శ్రద్ధ, మీ శ్రద్ధయే.
మీరు అసలు నిన్ననే ఆలోచించారా రేపు నాకు బిజినెస్ పాయింట్స్ ఏమొస్తాయి అనేది నిన్న మీరు ఆలోచించారా? ఆలోచిస్తే శ్రద్ధ ఉన్నట్టు అంతేనా మురహరి గారు? లేదు అని అంటే లేదు. మీరు ప్రకృతి లా ఆఫ్ అట్రాక్షన్ పవర్ తర్వాత మనం మెడిటేషన్ చేస్తాము. లా ఆఫ్ అట్రాక్షన్ పెరగాలి అని అంటే మీరు ఎంత శ్రద్ధ ఉంది అని. నేను 3 o'clock నుంచే ఈ రోజు బిజినెస్ గురించి నిన్న చెప్పారు కదా, చాలా ఉత్సాహంగా అందరూ వస్తారు. 5 ముందే చెప్పాను కాబట్టి అసలు 5కి నేను టెన్షన్ పడుతున్నాను, ఏమన్నా 5కే వచ్చేసారేమో. నా ఆశలన్నీ అడి ఆశలేని. నేను 5కే చూస్తున్నాను, లాగిన్ అవ్వాలా వద్దా అని అట్లా పెట్టుకొని ఉన్నాను. సరే ఎందుకైనా మంచిది, ఒక 5 minutes ఆగుదాము, ఈ లోపల వస్తారు కదా. మళ్ళీ వచ్చిన తర్వాత కొంచెం ఏదో ఒకటి నేను వచ్చానంటే ఏదో ఒకటి చెప్తూనే ఉంటా అన్నాను. ఇప్పుడు నా శ్రద్ధ కనిపించిందా మీకు? ఇది నేచర్ కౌంట్స్ అన్నమాట. నేచర్ కౌంట్స్ ఇది. ఎక్కడి నుంచైనా నాకు లీడర్లు తీసుకొస్తుంది. తెలుగు స్టేట్స్ లేదా ఇండియా నుంచి అయినా సరే నాకు లీడర్లు పట్టుకొని వస్తుంది నేచర్. అట్లెట్లా సాధ్యమైందండి? ఆయన చేసినట్టు నేను చేసిన, అన్ని గంటలు నేను కూర్చున్నా, ఆయన గంటలు ఇది లేదు, ఇది కాదు. సో దీన్ని మర్చిపోవద్దు. నేను ఇది చేస్తే శ్రద్ధ ఉన్నట్టు అవుతుందా అనేది ప్రతి దగ్గర. అసలు పిల్లవాడు పుస్తకం మీద చూపించిన శ్రద్ధతోటి వాడిని డిస్టర్బ్ చేయొద్దని పేరెంట్సే అనుకోవాలి. టీవీ ఆఫ్ చేయాలి, పక్కకు పోవాలి, అంత శ్రద్ధ కనపడాలి. మురిసిపోతారు కదా పేరెంట్లు. సీనియర్లు కూడా అట్లే మురిసిపోతారు శ్రద్ధ ఉన్న జూనియర్లను చూస్తే. సింపుల్. అంత ఇంట్రెస్ట్ ఉంటే సీనియర్ స్కిల్ మొత్తం పెడతాడు, అక్కడే ప్రాణం పెట్టి పనిచేస్తాడు వాళ్ళ ర్యాంకు కోసం. చేస్తుంది, చేస్తాడు. పురుషులలో పుణ్య పురుషులు అని అంటే పురుషుడు అంటే అందరని అర్థం, సోల్ అది. ఎవరైనా కానీ ఆ డౌన్ లైన్ జూనియర్స్ లో శ్రద్ధ ఎంత ఉంది అనేది సీనియర్లే కాదు, నేచర్ కూడా కౌంట్ చేస్తుంది. మీరు ఎన్ని చక్కటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అంత శ్రద్ధ కనపరిచినట్టు. ఎందుకు లావణ్య మేడంని నేను ఎట్లయినా సరే డైమండ్ ఎలా చేయాలా అని ఎందుకు నేను ఆలోచిస్తాను? ఆ మేడం శ్రద్ధ. అంతే సింపుల్. మీరు ఇంకా ఏదో యాక్చువల్లీ నిన్న నేను చూసిన వీడియో ఈరోజు దొరకలేదు అది. దాంట్లో ఎంత మంచి విషయం చెప్పాడంటే, నాయన నువ్వు పని చేస్తున్నట్టే, ఆలోచించిన పని చేస్తున్నట్టే, కాయ కష్టం చేసి ఇంత ఇట్లా నెత్తురు స్వేదం చిందిస్తేనే పని చేసినట్టు కాదు. గంటలు గంటలు పోయి నువ్వు ఎంత బలంగా భావన శక్తితో పని చేసినా అది 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 ఇంకెక్కువ పని, దీనికంటే ఎక్కువ రెట్టింపు పవర్ అది. మనస వాచ కర్మంలో మనసు చాలా పెద్ద పవర్ఫుల్ కర్మన వరకు అంటే. ఫస్ట్ పవర్ఫుల్ మనస, రెండో పవర్ఫుల్ వాచ, మూడో పవర్ఫుల్ కర్మన. యద్భావం తద్భవతి అన్నారు కానీ యత్ పని అని అనలేదుగా, యద్భావం అని అన్నారు. నీ భవిష్యత్ అంతా కూడా నీ భావమే, అంత పవర్ఫుల్ అని అర్థం. నువ్వు భావిస్తున్నావు అని అంటే నువ్వు పని చేస్తున్నట్టే. ఎంత క్లారిటీ ఇచ్చాడు దాంట్లో. నేను ఇంత సంపాదించాలంటే ఇన్ని రోజులు పడుతుంది, ఇంత కాయ కష్టం చేయాలి, ఇంతమంది రావాలి, ఇవన్నీ ఇంత నేమ్ లిస్ట్ ఉండాలి, అదంతా పక్కన పెట్టు. అది లాజికల్ లేవు యూనివర్స్ కి. అందుకనే కొంతమంది అరే వీళ్ళకి ఇంత సక్సెస్ అయ్యారా, వీళ్ళకి వచ్చిందా ర్యాంకు, అది నేచర్ హెల్ప్ చేస్తుంది అంతే. నేను ఒకసారి నాకు ఏదైనా అవసరం అనుకుంటే దాని మీద ఎంత శ్రద్ధ పెడతాను. ఇంకా దాంట్లో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలనుకుంటా. ఒక సీనియరు నేను ఒక దగ్గర చేసినటువంటి వర్క్ ని, ఇండస్ట్రీకి సంబంధించిన పోస్టర్స్ ని అతికించడం చూసి ఫ్లెక్సీలు, అది ఒక ఆఫీస్ లో, ఆయన అన్నాడు, నిన్ను చూస్తుంటే నువ్వు డైమండ్ అవుతావు అనిపిస్తుంది ఆయన. నేను చూస్తుంటే నువ్వు డైమండ్ అవుతావు అనిపిస్తుంది. నేను అప్పుడు చిన్న ర్యాంకే నాది. అంటే ఎట్లా గుర్తుపెట్టాడు అతను? లోపల ఆయనకు అంత శక్తి ఏం లేదు, దివ్య దృష్టి ఏం లేదు.
బయటికి పొంగి వచ్చిన నా శ్రద్ధ అది. ఉమ్, అంతే. నేను పిల్లవాళ్ళకి ఏం చెప్పేవాడిని అంటే స్కూల్లో, నేను పలానా కారణం కాబట్టి రాలేకపోతున్నాను కాదు, అంత జ్వరం వచ్చినా కానీ స్కూల్కి వచ్చానండి. అంత నాకు ఇంట్లో బిజీ ఉన్నా, ఇంట్లో పక్కన పెళ్ళైతున్నా నా యొక్క హోంవర్క్ నేను పూర్తి చేసుకొని వచ్చానండి అని నువ్వు చెప్పినావు అనుకో, అది నీ గ్రేట్నెస్ అని చెప్పేవాడు. నువ్వు కారణాలు చెప్పడానికి, ఎగబడి ఎగబడి కారణాలు చెప్పడానికి కాదు. అది చెబితే అసలు దాన్ని, నేను, నా పని ఓకే, కానీ నువ్వు కోరుకుంటున్నటువంటి విజయం అనే చిక్కదనం ఉంది చూసావా, ఆ విజయం అనేది చిక్కదనం, ఎంత ఎక్సలెన్స్ ని మనం కోరుకుంటున్నామో ఆ ఎక్సలెన్స్ రావాలి అంటే నీ శ్రద్ధ ఎంత పోత పోసినట్టుంది అనేది ముఖ్యం. ఉదయాన్నే నేను రాసుకున్నది ఇదే. ఉదయాన్నే నాకు అసలు విజయానికి ఈ మూడు, శ్రద్ధ ప్లస్ సమయం ప్లస్ స్కిల్ ఈక్వల్ టు, అంటే ఇది ఒక్కటి. ఈ శ్రద్ధతోటి మళ్ళీ మనకు కొంచెం యాడ్ అవ్వాల్సింది సెకండ్, ఇది సమయం. ఎంత సమయం ఇచ్చాము అనేది, నీకు ఎంత ప్రేమ ఉందనేది అర్థమవుతుంది, నీకు ఎంత నమ్మకం ఉందనేది అర్థమవుతుంది. ఇండస్ వివాకి మాత్రమే ఇస్తున్నామా, లేకపోతే మనకి ఏమాత్రం అయిష్టం లేకుండానే మన యొక్క బాడీని, మన యొక్క మైండ్ ని పూర్తిగా ఇస్తున్నాం అక్కడ, ఆ ఉద్యోగానికి ఇస్తున్నామా? ఇండస్ విభాగం మీద ఎంత ఫ్యూచర్ మీద నమ్మకం ఉంది. ఇది డిజిటల్ గా డబ్బులు సంపాదించవచ్చు అని అంటే అది ఎంత గొప్ప అవకాశమో. దీనికి ఈ యొక్క ఇన్కమ్ ప్లాన్ విన్న తర్వాత, దీనికి కంపెనీకి, ఈ యొక్క ఇన్కమ్ ప్లాన్ కి, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కి అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి ఆథరైజ్డ్ అయితే మాత్రం అసలు ప్రతి కామన్ మ్యాన్ అదృష్టవంతుడే అనుకున్నాను. ఎంతమంది స్కిల్ ఉన్న వాళ్ళు ఉన్నారు, తపన ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతైనా కష్టపడడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి అసలు అవకాశం లేదు. స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఉంది, కానీ ఆ కొలను లేదు. అలా ఈదాలని ఉంది, స్వేచ్ఛగా ఎగరాలని ఉంది, బట్ అక్కడ నేర్చుకోవడానికి లేదు, అంత ఎడ్యుకేషన్ సెంటర్స్ లేవు, ఏది లేదు. ఒకవేళ కంపెనీలు ఉన్నా అక్కడ పవర్ఫుల్ ప్రొడక్ట్లు లేవు, పెట్టుబడి ఉంది, లేకపోతే ట్రైనింగ్ లేవు. సమయం ఎంత ఇస్తున్నాము అనేది, ఆ సమయం చాలా ముఖ్యమైనటువంటిది. సో శ్రద్ధ ఎంత ఉంది అనేది, సమయం ఎంత ఇస్తున్నాం అనేది. మూడవది స్కిల్. ఈ స్కిల్ ఎప్పుడు పెరుగుతుందంటే, ఏ పని చేస్తున్నా నేను ఎక్సలెన్స్ గా చేయాలి అని అనుకోవాలి, అప్పుడు స్కిల్ పెరుగుతుంది. ఏ పని చేస్తున్నా మీరు ఇంకేమేం చేయండి, ఎక్సలెన్స్ గా చేయాలి అని అనుకోండి. ఈ మూడు గనక చేస్తే మీరు ఖచ్చితంగా మీ నెక్స్ట్ ర్యాంక్ వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ అప్డేట్ అవుదాం. ముందైతే మీ నెక్స్ట్ ర్యాంక్ కి కల్పన గారు 1000 అవుతారు, వందన గారు 500 అవుతారు, శ్వేత గారు రూబీ అవుతారు. అట్లా నెక్స్ట్ ర్యాంక్ అయితే వెళ్తారు. ఇక అక్కడి నుంచి మీరు ఇంకా మీరే చెప్తారు. సో మీ పక్షి కన్ను నెక్స్ట్ ర్యాంక్ పెట్టుకోండి, నెక్స్ట్ ర్యాంక్ను పెట్టుకోండి. ఓకే, ఈ మూడు విషయాలని చాలా అవపోసన పెట్టండి. అప్డేట్ అవ్వండి, రోజు రోజుకి అప్డేట్ అవ్వండి, సంపాదించడంలో అప్డేట్ అవ్వండి. మీరు మీ శ్రద్ధ ఇంకా ఇంకా దేంట్లో మీరు చూపించాలి మీ శ్రద్ధ అనేది. హెల్త్ కాన్షియస్ ని కలిగి ఉండడంలో శ్రద్ధ చూపించాలి. హెల్త్ కాన్షియస్ ని మీరు హెల్త్ కి సంబంధించినటువంటి కోణంలో మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు ఇప్పుడు టిఫిన్ తయారవుతుంది, ఈ తర్వాత ఆ టిఫిన్ లో ఎంత ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ఎంత తీసుకుంటున్నాము, ఇది ఎంత ఆరోగ్యకరమైంది, రుచికరమైంది అనేది తర్వాత. ముందు ఎంత ఆరోగ్యకరమైంది అనేది మనం చూసుకోవాలి. ఓకే, అప్పుడు తినే దగ్గర, తినే క్వాంటిటీ దగ్గర, తినే సమయం దగ్గర అన్ని చూసుకుంటాం. ఈ హెల్త్ కాన్షియస్ బాగా అవసరం. నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవాలని తపన చెందుతూ ఉంటాము, కానీ
ప్రొడక్ట్ గురించి ఒక బిలీఫ్ కలిగిన వాళ్ళు ప్రొడక్ట్ గురించి చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పారు ఒక సీనియర్. ఒక సీనియర్. కృష్ణప్రియ, నిన్న వచ్చావా నువ్వు? రాలేదు కదా? ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. ఏదో కారణం ఉంటుంది. సరే, సరైన కారణం అయితే నో ప్రాబ్లం. సరైన కారణం ఉంటే, అంటే అందరినీ నేను అడగలేను, ఇక ఎవరి వారిని చెక్ చేసుకోవాలి. ఓకే, డన్. సరైన కారణం ఉంటుంది. అయితే నీ శ్రద్ధను నిరూపించుకోవడానికి కూడా ఇంకోటి ఉంది. ఏంటి చెప్పు? అది సరైన కారణమా సరికాని కారణమా అనేది నేను ఎలా చెప్పగలను? తూకం ఎట్లా వేయగలను? నా దగ్గర ఒక చెకింగ్ లిస్ట్ ఉంది. ఎలా చెప్పు? ఎవరైనా చెప్పగలుగుతారా సీనియర్లు? మధ్య మధ్యలో నవ్వుదాము, సరేనా? ఇంకేనా మంచిది. చెప్పు. హ్మ్. ఎట్లా? ఒకవేళ నువ్వు సాయంత్రం వరకు కనుక, అంటే మళ్ళీ బిజినెస్ అవర్కి వచ్చేంత వరకు నిన్న ఏం చెప్పారని నువ్వు అడిగి ఉంటే, తెలుసుకొని ఉంటే, సెర్చ్ చేసి ఉంటే, నువ్వు కరెక్ట్ కారణమే ఉంది అని అర్థం. నువ్వు సరైన కారణంలో ఉన్నావు అని అర్థం. హ్మ్. ఇది చేస్తేనే వాళ్ళు పర్ఫెక్ట్ అని ఎక్కడా ఉండదు. వాళ్ళు సత్యానికి ఎంత దగ్గరగా ఉంటున్నారు అనేదే పర్ఫెక్ట్. మనకు తెలియదు అది. కుందేలే గెలుస్తుందని అనుకున్నా, కాదు, తాబేలు గెలిచిన తర్వాత. లాజిక్ ప్రకారం అయితే కుందేలు గెలవాలి. కానీ నిన్న ఆ గేమ్ నేను పక్కన వీడియో దాచిపెట్టాను. మీరు కూడా చూసే ఉంటారు ఈ పాటికల్లా. ఒక గ్లాసులు ఉంటాయి. ఒక్కొక్క గ్లాస్ ని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. ఇద్దరు పిల్లలు పోటీ పడుతుంటారు. చూసారా? చూసిన వాళ్ళు. ఒక పిల్లవాడేమో లాస్ట్ నుంచి ఒక్కొక్కటి తీసుకొస్తుంటాడు. ఒక పిల్లవాడేమో దగ్గరలో ఉన్న దాన్ని తీసి పెట్టేస్తూ ఉంటాడు. నాకు కనిపిస్తే ఏమైంది అని అంటే, నేను ఈ లాస్ట్ నుంచి తీసుకునేవాడు ఓడిపోతాడేమో అని అనిపిస్తుంది. ఇది ఇదేమో తొందరగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ ముందు హార్డ్ థింగ్ కంప్లీట్ చేశాడు కదా, అతను సక్సెస్ అవుతాడు. కష్టమైనది ఏదైతే అర్థమైంది కదా, ఇది పని ఏదైతే హార్డ్ థింగ్ ఉందో దాన్ని కంప్లీట్ చేసుకుంటే అయిపోయాయి. మిగతా ఈజీ పనులన్నీ చక్క చేసేస్తాడు. ఓకే, ఇది ఒకటి అనమాట. సో మరి నీ శ్రద్ధ నాకు కనపడకపోయినా నేచర్కి కనపడాలి. ఒక్కవేళ నీకు బిజినెస్ మీద అంత శ్రద్ధ ఉంటే, నా యొక్క మెంటర్ ఖచ్చితంగా అప్డేట్ అయ్యే విషయాలే ఎప్పటికప్పుడు, నాకు కరెక్ట్గా మోటివేషన్ ఎడ్యుకేషన్ అయ్యే విషయాలే నాకు చెప్తాడని నీకు ఒకవేళ ఉండుంటే, ఎప్పుడు కూడా ఆ స్కూల్ మీదనే ఉంటుంది. ఇది అందరికీ. వందన గారు, మీరు ఒక రోజు మిస్ అయ్యారు అనుకో, వెంటనే సార్ ఏం చెప్పారు, ఈ రోజు జరిగిన ఇటు అంశం ఏంది. ఒకవేళ మీరు ఈ టైంకి ఏదైనా పనిలో ఉన్నారు, రాలేకపోయారు, వినలేదు, అయినా సరే వెంటనే ఏదైనా ఒక పాయింట్ నేను మిస్ అయినా, నన్ను మోటివేట్ చేసే పాయింట్ కానీ, ఓకే, నాలో ఇంకొంచెం స్పృహను పెంచే పాయింట్, నా యొక్క ప్రాసెస్ని ఇంకా క్వాలిటీగా చేసే పాయింట్ ఏదైనా మిస్ అయిందని నువ్వు వెతికావు అని అంటే, ఇవారు ఇంకా శ్రద్ధలో మీరు టాప్ అన్నమాట. ఇంకా శ్రద్ధ అనే విషయంలో మీరు టాప్. ఇది ఎవ్వరు వేయాల్సిన అవసరం లేదు. అందుకని ఎక్కడైనా సరే అది మనం వింటూ ఉంటే, సబ్జెక్ట్ వింటూ ఉంటే, నేను అప్డేట్ అవ్వడానికి ఇందులో అప్డేట్ ఎందులో, పని చేయడంలో స్కిల్ అని చెప్పాను కదా, లాస్ట్ స్కిల్. ఓకే, ఈ సమయము, ఈ స్కిల్ ఇంకా మెరుగవ్వాలి. ఈ సమయము, స్కిల్ అనేది ఇంకా మెరుగవ్వాలి. దానికి ఈ శ్రద్ధ అనేది ఉపయోగపడాలి. రోజు రోజుకి మనం ఇచ్చేటువంటి సమయం పెరగాలి. మరియు మనం ఏదైతే స్కిల్ అనుకుంటున్నామో ఆ స్కిల్ అనేది, ప్రెజెంటేషన్ స్కిల్ అనేది, రెండు స్కిల్ అండి. అర్థమయ్యేలా చెప్పడం, అర్థవంతంగా చర్చించడం. అర్థమయ్యేలా చెప్పడం అనేది వెల్నెస్ కి సంబంధించి, అర్థవంతంగా చర్చించడం అనేది నెట్వర్క్ గురించి. శ్రావణి గారు స్టారా? నాకు ఇప్పుడు కొత్తగా పరిచయం శ్రావణి గారు స్టార్.
తను నేను 500 చేయాలి. అసలు తన గురించి, తన యొక్క నెట్వర్క్ గురించి నేను అర్థమయ్యేలాగా చర్చించాలి. ముందు నాకు అర్థం అవ్వాలి. అర్థమయ్యేలాగా నేను చర్చించాలి. అసలు నేను తనని ఏ విధంగా స్టార్ 500 చేయాలి, అసలు తనకు ఉన్నటువంటి కెపాసిటీ ఎంత, నేమ్ లిస్ట్ యొక్క నెట్వర్క్ కెపాసిటీ ఎంత, అందులో తనకున్నటువంటి బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరెవరికి అవేర్నెస్ చేయాలి. నేను ఎవరెవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాదు, దట్ ఈస్ నాట్ మై రైట్ పర్సెప్షన్. మనది కేవలం ఇల్నెస్ ప్రోడక్ట్ అయితే అలా ఆలోచించే వాళ్ళం. కేవలం ఇల్నెస్ది కాదు, కేవలం సిమ్టమ్స్ మీద. సిమ్టమ్స్ అంటే రోగాలు, వ్యాధులు, డిసీజులు అని అర్థం. ఓకేనా? ఇది సో అది కాదు మనది. కాబట్టి మనకి నేను ఆ శ్రావణి గారితో అర్థవంతంగా చర్చిస్తాను. చర్చించడం అంటే మదనంతో సమానం. మదనం, దాన్ని మేధో మదనం అంటాం. ఓకే, అమృతం ఎక్కడి నుంచి వచ్చింది? అందులోంచి వచ్చింది. సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది? అందులోంచి వస్తుంది. బయట నుంచి ఎక్కడి నుంచో రాదు, అందులో నుంచి వస్తుంది, ఉద్భవిస్తుంది. ఈరోజు మీరు చాలా నిదానంగా దీన్ని బాగా అర్థం చేసుకోండి. మీరు శ్రద్ధలో టాప్ రేంజ్ లో ఉండాలి. సార్ నేను తంబిస్తున్నాను, ఇంకెవరు ఇవ్వట్లేదు, నేను ఒక్కదాన్నే ఇస్తున్నాను, నా టీంలో ఇంకెవరు ఇవ్వట్లేదు. ఏమొద్దు, నిరాశ ఏమొద్దు. మీరు ఇవ్వడం అయితే ఇస్తూనే ఉండండి. అందరు ఇస్తేనే ఇవ్వద్దు కాదు. ఏమో అందరిలో ఫస్ట్ మీరే అవ్వచ్చు కదా. మిమ్మల్ని చూసే వాళ్ళకి ఇంకా స్పిరిట్ రావచ్చు కదా. అది మీరు మీ శ్రద్ధను అయితే కనపరచండి, నమ్మకం ఉంచండి ఇండస్ట్రీ మీద, ఆ ప్రాసెస్ మీద. ఇన్సూరెన్స్ చేయడం కంటే ఇండస్ట్రీ చేయడం తక్కువేం కాదు, చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. రియల్ ఎస్టేట్ చేయడం కంటే ఇదేం తక్కువేం కాదు, చాలా చాలా ఎక్కువ. చాలా రెస్పెక్టబుల్ అని కీర్తింపబడ్డది భారత ప్రభుత్వం చేత డైరెక్ట్ సెల్లింగ్. దాంట్లో ఉన్నాం అంతే. కాకపోతే ఇక్కడ ఉండాల్సింది ఆ టీంని చూసుకునేటువంటి ఆ టీచర్ తనం అనేది కొంచెం ఉండాలి. అది ఇంపార్టెంట్. రెండు స్కిల్స్ అవసరం మనకి. ఒకటి, వెల్నెస్ గురించి అర్థమయ్యేలా చెప్పడం. ఎవరికి చెప్తాం మనము అంటే, ఎవరి నెట్వర్క్ని అయితే అర్థవంతంగా చర్చించామో వాళ్ళకి చెప్తాం. ఎవరు బాగా చెప్పగలుగుతారు, స్కిల్గా, ఎక్సలెన్స్గా ఎవరు ఇవ్వగలుగుతారు? ఎవరైతే మనస వాచ కర్మన ప్రతిరోజు హెల్త్ గురించి ఆలోచిస్తూ వాటర్ తాగుతూ ఉండడం, ఫుడ్ గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం, వెయిట్ గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం, తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం, అవేర్గా ఉండడం, ఇది ఎవరైతే దీన్ని హెల్త్ కాన్షియస్ అంటారు. ఏమంటారు? హెల్త్ కాన్షియస్ అంటారు. ఒకవేళ లేట్ అయిపోయింది, ఓకే నేను ఈ రోజు నైట్ లేట్గా తిన్నాను, దీని పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎఫెక్టే కదా, ఎఫెక్టే. వెంటనే నేను ఏ విధంగా క్లెన్జింగ్ చేసుకోవాలి, నన్ను నేను ఏ విధంగా క్లెన్జింగ్ చేసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఇదంతా మనం దీన్ని హెల్త్ కాన్షియస్ అంటారు. ఎవరైతే హెల్త్ కాన్షియస్ లో ఎప్పుడు ఆలోచిస్తారో వాళ్ళు వెల్నెస్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, ముచ్చటే లేదు. నాకు ఏదైనా ఒక సక్సెస్ క్రెడిట్ ఏదైనా వచ్చిందంటే ఈ హెల్త్ కాన్షియస్ పెంచుకోవడంలో నాకున్న శ్రద్ధనే. అసలు నాకు కాఫీ కనపడింది అని అంటే, ఫ్రీడమ్ గురించి ఆశ లేని వాళ్ళు, ఫ్రీడమ్ గురించి తెలియని వాళ్ళకి నేను ఫ్రీడమ్ గురించి చెప్తే వినపడదు తెలుసా. ఒక దగ్గర సూక్తి ఉంటది, విన్నదంతా విన్నట్టు కాదు, చూసిందంతా చూసినట్టు కాదు, లోపల మనసు కనెక్ట్ చేసుకుందే విన్నట్టు చూసినట్టు అని. ఫ్రీడమ్ గురించి కోరిక లేని వాళ్ళకి అది వినపడదు అసలు. నేను అంతకు ముందు నుంచే నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కంటే ముందు టైం ఫ్రీడమ్ కోరుకున్నాను నేను బలంగా. నా టైం అయితే నా చేతిలో ఉండాలి, మిగతాది ఆ తర్వాత నేను ఎంతంటే అంత సంపాదించుకుంటా. ముందైతే నన్ను కమాండింగ్ చేసే టైమింగ్ నా దగ్గరనే ఉండాలి. నన్ను కమాండింగ్ చేసే నా టైం వేరే వాళ్ళ చేతిలో ఉండద్దు అనేది నా ప్రగాఢమైనటువంటి కోరిక. దానికోసం నేను చాలా ఇచ్చేసుకునేవాడిని. ఆఫీసర్ అయితే టైం నా చేతిలో ఉంటుందేమోనని కలలు కనేవాడిని.
అందుకనే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను. నాకు డిఎస్సి జాబ్ వచ్చినా నాకు ఇది పర్మనెంట్ కాదు. మేము మాట్లాడుకున్నప్పుడు జాబ్ వచ్చినా వెళ్ళకూడదు, ఇక్కడనే ఉండి ఇంకా హయ్యర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకునేవాళ్ళం. కానీ వచ్చిన తర్వాత ఎట్లా వదులుకుంటాం? అందుకని నేను మళ్ళీ మళ్ళీ మొదటి పాప పుట్టినా కూడా తర్వాత కూడా ఇంకా తాపత్రయం ఎగ్జామ్స్ రాసి. కానీ ఉద్యోగంలో ఎప్పుడు నీ టైం నీ దగ్గర ఉండదు నాయన, రిటైర్ అయ్యే వరకు. ఉం? నీకు నీ ఓన్ బిజినెస్, అందులో కూడా నువ్వు ఓనర్ అయితే, బిజినెస్ మ్యాన్ అయితే, నెట్వర్క్ అనేది నీ చేతిలో ఉంటే, అది అప్పుడు నీ టైం నీ చేతిలో ఉంటుంది. నీవు ఎంత కావాలంటే అంత సంపాదించవచ్చు. లేట్ అయినా కానీ తాబేలే గెలుస్తుంది. కానీ టైం నీ చేతిలో ఉండాలి. అందుకే శ్రద్ధ స్కిల్ మధ్యలో ఏది ఉంది? సమయం ఉంది. మనం మొదట సంపాదించాల్సింది సమయం. ఆ సమయాన్ని కుదిరించుకున్నామా లేదా? ఆ మేడం 9కి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడో నైట్ వస్తుంది. ఆ కుదిరిన కొద్ది టైంని ఎర్లీ మార్నింగ్ టైం కుదిరించుకుంటుంది రిజ్వానా మేడం. అంటే ఇంకా ఉండుండొచ్చు. వాళ్ళందరికీ కూడా అభినందనలు. నాకు అదిలో ఇప్పుడు వెంటనే గుర్తొచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళ పేరు చెప్తాను. పొలం పనులకు వెళ్ళే వాళ్ళు, అంగన్వాడీకి వెళ్ళే వాళ్ళు ఇలా ఉన్నారు. మిషన్ టైలరింగ్ మేడం గారు, ఇంకా ఇలాగా ఎవరైనా సరే అది అంత కుదిరించుకుంటున్నారు చూసారా? అది భవిష్యత్తు కోసం, మన డ్రీమ్ కోసం అని మీరు అనుకోవాలి. ఇది చెప్పాలి. ఆల్రెడీ తెలుసుంటే అభినందనలు. నేను గుర్తు చేస్తున్నాను యాజ్ ఎ మెంటర్గా. గుర్తు చేసే వాళ్ళు ఉండడం చాలా అదృష్టం అండి బాబు. గుర్తు చేసే వాళ్ళు ఉండడం అదృష్టం. ఈరోజు తిన్నావా అని అడిగే వాళ్ళు ఉండడం అదృష్టం. అందుకే పెద్దవాళ్ళు ఉన్నప్పుడే, మన మన పెద్దవాళ్ళు ఉన్నప్పుడే తెలుసుకోండి వాళ్ళ వాల్యూ. చాలా వాళ్ళు ఏమి ఇచ్చారు అనేది కాదు, అలా గుర్తు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లేకపోతే తెలుస్తుంది ఆ వాల్యూ. మనకంటూ మనల్ని పట్టించుకొని, నీకు ఈ వారం 2000 వచ్చాయా, 20,000 వచ్చాయా అని గుర్తు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ ఫోన్ కాల్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫోన్ వస్తున్నా పక్కన పెట్టేసి అలాగే ఉండకూడదు. ఏదో ఒక సమాధానం ఇవ్వాలి వాళ్ళకి. సరేనా? ఈ శ్రద్ధ, సమయము అండ్ స్కిల్ దేంట్లో ఉండాలని చెప్పాను? మన ఏదైనా ఎక్సలెన్స్ గా ఇవ్వాలి నేను అనుకోవాలి. ఎవరు ఎక్సలెన్స్ ఇస్తారు? మన హెల్త్ కంపెనీలో హెల్త్ కాన్షియస్ ని బాగా పెంచుకున్న వాళ్ళు ఇస్తారు. ఒక నిర్ణయం తీసుకోండి. మాక్సిమం అవసరమైతే తప్ప నేను మెడిసిన్ ని వేయను. మాక్సిమం ఇంకా తట్టుకోలేని పరిస్థితి ఉంటే ఎవరైనా సరే హరిప్రసాద్ అయినా పరుగులు పెట్టాలి. కానీ ప్రతి చిన్నదానికి నాకు మెడిసిన్ ఉందిలే అనేటువంటిది కాదు. లోపల పూర్తిగా మంచి బ్యాక్టీరియాని కూడా గమాక్సిన్ వేసి కొట్టినట్టు, బ్లీచింగ్ వేసి కొట్టినట్టే మంచి బ్యాక్టీరియాని సైతం తీసి పడేస్తుంది. కాబట్టి పిల్లలకైనా మనకైనా ఇది హెల్త్ కాన్షియస్ ని బాగా పెంచుకోండి. వెల్నెస్ కి తేడా తెలుసుకోండి. ఎక్కువ వీడియోస్ అయినా ఏమైనా హెల్త్ కి సంబంధించిన చూడండి. వాళ్ళు కౌన్సిలింగ్ లో చాలా బాగా గెలుస్తారు. అవునా కదా? కౌన్సిలింగ్ లో చాలా బాగా గెలుస్తారు. డైట్ ప్లాన్ చెప్పగలుగుతారు. వాళ్ళకి ప్రొడక్ట్ అందగానే సార్ అందింది, వాళ్ళు మీ ప్రెజెంటేషన్ కి వాళ్ళు కస్టమర్ అయ్యారు, వెంటనే ప్రొడక్ట్ అందిందంటే అప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ అండి, మీకు ప్రెజెంటేషన్ లో డైట్ గురించి చెప్పడం అవ్వలేదు, ఇప్పుడు దాన్ని డైట్ పాటిస్తూ మీరు దీన్ని ఎలా కన్జ్యూమ్ చేయాలో చెప్తాను. లేకపోతే ఇప్పుడు హరిప్రసాద్కి ఎటువంటి డయాబెటిక్ లేదు, నేను ఎప్పుడంటే అప్పుడు కాఫీ తాగి ఎంజాయ్ చేయొచ్చు. కానీ పర్టికులర్ గా డయాబెటిక్ ఉందంటే మాత్రం ఎప్పుడు కన్జ్యూమ్ చేయాలి? ఒక అర్ధగంట ముందు తీసుకోవడం. 40 మినిట్స్ ఉంటే ముందు తీసుకుంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను గ్లూకోజ్ వేయబోతున్నాను, బీ రెడీ మై డియర్ ఏకనాయకం అని చెప్పినట్టు. లోపల ఏకనాయకం అలర్ట్ అయిపోద్ది. సాల్సిటల్ అలర్ట్ అయిపోతుంది. ఏదైతే మనం తిన్నామో వెంటనే అది కార్బోహైడ్రేట్స్ గా గ్లూకోజ్ గా మార్చదు. కార్బోహైడ్రేట్స్ ని గ్లూకోజ్ గా టర్న్ కానివ్వదు. కార్బోహైడ్రేట్ బ్లాకర్ గా ఉంటుంది, బ్లాక్ చేస్తుంది అనమాట. బ్లాక్ చేసి కొద్దిగా రిలీజ్ చేస్తుంది. బ్లడ్ లో ఎంత అవసరమో అంతే రిలీజ్ చేస్తుంది. అది ఎంత గొప్పదో చూడండి, ప్రకృతి మాత ఇచ్చింది సాల్సిటాల్. దీని గురించి
అప్పుడు వాళ్ళకి సైంటిఫిక్ గా కనెక్ట్ అవుతుంది, ఆహా దీంట్లో ఇది ఉంది. మరి సింథటిక్ ఇంకా ఇంకో రెండో పని ఏం చేసేసారంటే ఎక్సెస్ గ్లూకోజ్ ఏమన్నా ఉంటే దాన్ని వాష్అవుట్ చేస్తుంది. ఏదైతే డాక్టర్లు ఇచ్చే మెడిసిన్స్ ఉన్నాయో కొన్ని కొన్ని షుగర్ మందులు, ఆ సింథటిక్ మెడిసిన్స్ క్లియర్ చేస్తాయి. అది కూడా ఇదే చేసేది. కాకపోతే ఆ కెమికల్ వేసుకోవడం వల్ల కిడ్నీలకు ఇబ్బంది, సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువగా ఉంటాయి. మరియు మన యొక్క గ్లూకోజ్ తగ్గట్టుగా ఇన్సులిన్ గనక రిలీజ్ కాకపోతే ఆ ప్యాంక్రియాస్ ని కూడా రెజ్యునేట్ చేసేటువంటి శక్తి దీనికి ఉంది కాఫీకి. బీటా సెల్స్ అయినా రిలీజ్ అయ్యేది, వాటిని కొంచెము రెజ్యునేట్ చేస్తుంది అనమాట. దాని ఏజ్ పెరిగిపోయి అది ముసలిది కాకుండా కొంచెము యవనంలో ఉంచుతుంది. కొంచెం అర్థమయ్యే పరిభాషలో చెప్తుంది. యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. కిడ్నీలను సైతం, హార్ట్ని సైతం, వీటన్నిటిని. సో వెల్నెస్ గురించి మనం ఎంత బాగా అర్థమయ్యేటట్లు చెప్పడం, వాళ్ళకి డైట్ ప్లాన్ ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది చెప్పడం, ఇదే 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 ఇది చేస్తే మనము షాప్ ఓపెన్ చేసినట్టు, బిజినెస్ చేసినట్టు. లేకపోతే పల్స్ తీసుకున్న వాళ్ళు, ఐడి తీసుకున్న వాళ్ళు అందరూ కూడా ఉంది ఉంది, మాకు కూడా ఐడి ఉంది, మీకు కూడా బిజినెస్ లోనే ఉన్నాం, బోల్డ్ ఎంతమంది ఉంటారు. సంతూర్ సోప్ అమ్మే వాడే వాళ్ళందరూ అమ్ముతున్నట్టు కాదు, వాడే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు, కానీ అమ్మే వాళ్ళు వేరే ఉంటారు. ఓకే, పాలసీ తీసుకున్న వాళ్ళందరూ ఏజెంట్లు అని కాదు అర్థం. మనం ప్రెజెంటేషన్ చేస్తే మన పని చేసినట్టు. ఇంట్లో మనం అడిగితే వివా చేస్తున్నాం అని అంటే అర్థం ఏంటంటే ప్రెజెంటేషన్ చేస్తే మనం వివా చేసినట్టు, లేకపోతే లేనట్టు. ఇప్పుడు నేను ప్రెజెంటేషన్ చేస్తున్నాను అంటే నా పని నేను చేస్తున్నాను, ఇది ఇది నా ప్రెజెంటేషన్. సార్ మాకు కూడా మీలా చేయాలని అంటే నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవడం, ఎడ్యుకేషన్ ఇవ్వడమే, టీం తయారు చేసుకోవడమే. అది ఇందులో మన డిసిగ్నేషన్ మనమే పెంచుకోవచ్చు. అందుకే ఒకరోజు ప్రోగ్రామ్కి నేను టైటిల్ పెట్టాను, అవర్ జర్నీ ఫ్రమ్ ఏజెంట్ టు అంబాసిడర్, బ్లాక్ డైమండ్ అంబాసిడర్. మన డిసిగ్నేషన్ మనమే పెంచుకోవాలి, మన స్కూల్ని మనమే పెట్టుకోవాలి, మన టీచర్స్ని మనమే తయారు చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు టీచర్లు అవుతారని వాళ్ళు చెప్పాను. అందుకే టీచర్ అవ్వాలంటే ఇంకా నేను టీచర్స్కే టీచర్ నా, ట్రైన్ టు ద ట్రైనర్, ఆ రేంజ్కి ఏ రేంజ్కైనా వెళ్ళొచ్చు. ఇది ఒక సముద్రం, నా స్కిల్ని పెంచుకోవచ్చు శ్రద్ధను బట్టి. ఓకే, ఒక్కసారి చూడండి ఈ అప్డేట్ గురించి నిన్న మన వీరి యొక్క చర్చని. ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే నా పేరుతోటే వంగారు రాజేంద్ర ప్రసాద్ పేరుతోటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఇంకా ట్రెండ్ మారినప్పుడు ట్రెండ్ ఫాలో కావాల్సిందే మనం కూడా. సో మీరు చెప్పబట్టే నాకు కూడా కరెక్టే కదా, కేవలం పుస్తకం అయితే చాలదు కదా, చదివేవాళ్ళు తక్కువ ఉన్నారు అని చాలా మంది అడిగారు కూడా. సార్ పుస్తకం చదవడం కాదు, ఆడియో బుక్ చేయమన్నారు. సో ఆడియో బుక్ ఏంటంటే పుస్తకంలోనే చదవడే కంటే కూడా ఒక వీడియో రూపంలో మార్చితే ఇంకా అంటే ఇప్పుడు అంటే ఎక్కడో పుస్తకంలో చదివా నేను. ఇప్పుడు ఈవెన్ అంటే మనం ప్రాక్టికల్ చూసుకుంటే విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ నేర్పాల్సిన అవసరం లేదు, అయినా కూడా అతనికి ఒక కోచ్ ఉంటాడు. అవును, అంటే మళ్ళీ ఆ కోచ్ ఉంటాడు. అవును. సో ప్రతి ఒక్కరికి ఒకరు అంటే ఒక అదర్ పర్సన్ అనేది అవసరం. అవును అవును. కన్సల్టెంట్ కావచ్చు, ఒక కోచ్ కావచ్చు, ఒక మెంటర్ కావచ్చు, అవును, ఒక టీచర్ కావచ్చు, అది ఫ్రెండే కావచ్చు, గురువే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఫ్యామిలీ భార్య కావచ్చు. అవును. కాకపోతే మన కుటుంబ సభ్యులకు అన్ని తెలియకపోవచ్చు కదా, అన్ని తెలియకపోవచ్చు. అయితే మనము ఫైనాన్షియల్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుంటాం. అందులో ఫస్ట్ మీరు ఒకటి చెప్పారు, ఇది ఫస్ట్ కన్సల్టెంట్ ని కలవాలి, తర్వాత మన గోల్స్ దాన్ని బట్టి అతను మనకు ప్లాన్ ఇస్తారని. నెక్స్ట్ ఇంకొక 3-4 చెప్పండి. అంటే అన్నిటికంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మన తెలివితేటల మీద మనం చేసుకునే ఇన్వెస్ట్మెంట్ అండి. నిన్నటికంటే ఈ రోజు ఇంకొంచెం పని చేసేటువంటి విధానంలో అప్డేట్ అవ్వడం, మన యొక్క ఇంటెలిజెన్స్ ని డెవలప్ చేసుకోవడం. ఆ ఎక్సలెన్స్ ఎలా పెరుగుతుంది అంటే
ఇగో ఇప్పుడు నేను కొన్ని చెప్తున్నాను, అప్పుడు మీకు ఇంకొక ఐడియా వస్తుంది, చేసే విధానంలో మీ క్రియేటివిటీ యాడ్ అవుతుంది, అప్పుడు ఇంకో ఎక్సలెన్స్. అది మన తెలివితేటల మీద పెట్టుబడి. ఇప్పుడు మీరు ఈ గంట ఇక్కడ పెట్టుబడి పెట్టారు, ఈ సమయాన్ని మీరు పెట్టుబడి పెట్టారు, ఖర్చు చేయట్లా. ఖర్చు కాదు, ఇది పెట్టుబడి. అది చాలా ఎక్కువ హైయెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలిద్దరూ అంటే సొంత కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. సో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్, ఈ అడ్వైజర్ సర్వీసెస్ ఇస్తారనమాట. ఓకే. సో వాళ్ళు అప్డేట్ చేసుకోవడం కోసం నిన్న వర్క్షాప్ ఉంటే ముంబై వెళ్ళాడు, 10 days బ్యాక్ చెన్నై పోయాడు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవడం కోసం వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఖర్చు అవుతుంది 15,000, 20,000, 30,000, 40,000 అవుతుంది, ఖర్చు అవుతుంది. కానీ అప్డేట్ చేసుకుంటే తప్ప అప్డేట్ కలరు కదా. అంటే తమ మీద తాము ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది తమ మీద అంటే మీరు చాలా మంచి పాయింట్ లేవదీశారు. మనకేంటంటే ఉద్యోగం రాగానే కారు కొనాలా, ఐఫోన్ కొనాలా, ఇది కాదు. ఇవన్నీ కూడా దానివల్ల మీ ఇన్కమ్ పెరుగుతుందా? ఇన్కమ్ పెరిగే దాని మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మన తెలివితేటల మీద మనం పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్సే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. సో అట్లానే బుక్స్ ఒకటి సింపుల్ లెక్క అండి. బిల్ గేట్స్ నెలకు 2 పుస్తకాలు చదువుతాడు. అవునండి. ఫేస్బుక్ జుకర్బర్గ్ పుస్తకాలు ప్రతి నెల ఎన్నో పుస్తకాలు చదువుతాడు. ఎలాన్ మస్క్. మనమే ఫేస్బుక్ లో బిజీ, ఆయన బుక్స్ చదవకుండా బిజీ అయిపోయాడు. అవును. సో ఎవరు కోటి సంపాదిస్తారు? అందుకని మన ఒక రీసెర్చ్ ల్యాబ్ మన ఇంట్లో ఉండాలండి. నిజం చెప్తున్నానండి, మా ఇంట్లో నాకు అత్యంత ప్రైత్యపాత్రకమైన ప్లేసు నా బుక్ షెల్ఫ్. ఇంకొకటి గమనించారా మీరు? అంటే ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైనా కూడా ఫోటో దిగేటప్పుడు వెనకాల బుక్ షెల్ఫ్ ఉన్న ఫోటో దిగుతుంటారు. ఎన్ని కోట్లు సంపాదించిన విలువైన ఆస్తి అదే కదా. జీవితాన్ని మార్చేస్తాండి, నేను గర్వంగా చెప్పగలను. మీరు ఎండమూరి గారి ఏ ఫోటో చూసినా కూడా ఖచ్చితంగా పుస్తకాలు ఉంటాయి ఎండమూరి గారి. ఈవెన్ మనం వెళ్ళినా మనకి ఫోటో ఇస్తే అక్కడే ఫోటో దిగాల్సి వస్తుంది. అవును. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మనం మన జీవితం నుంచి నేర్చుకుంటాం మోస్ట్లీ, కానీ బుక్ చదివితే ఒక రచయిత జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు కదా. అంటే మనం మిస్టేక్స్ చేయకుండా నేర్చుకోవాలనుకుంటే అవతల పుస్తకాలు చదివితే చాలు. అవునండి. సో అన్ని మిస్టేక్స్ నువ్వే చేసి దెబ్బలు తిని పళ్ళు రాలగొట్టుకొని నేర్చుకునే బదులు యువతలో వాడు మిస్టేక్స్ నేర్చుకోండి. ఇది మంచి వాల్యూ పాయింట్ చెప్పారు సార్. అంటే ఒక రచయిత ఒక 20-30 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి తన అనుభవాన్నంతా రంగరించి ఒక పుస్తకంగా తీస్తే మనం 3 గంటల్లో దాన్ని చదివేసేయచ్చు. అంటే ఒక వ్యక్తి 30 సంవత్సరాలు సంపాదించిన జ్ఞానాన్ని మనం 3 గంటలు నేర్చుకోవచ్చు. అంతే కదా. ఇప్పుడు నేను పుస్తకం రాశానంటే నేను మిస్టేక్స్ ఏం చేయకుండా రాలేదు, అంతే. చాలా మిస్టేక్స్ చేశాను నేను కూడా. ఎంతో కింద పడితే తప్ప, ఎన్నిసార్లు కింద పడితే తప్ప. సైకిల్ తొక్కాలంటే కింద పడకుండా తొక్కడం నేర్చుకోలే కదా. సో మిస్టేక్స్ చేసే వచ్చాము. కాకపోతే నా బుక్స్ చదివితే నేను చేసిన మిస్టేక్స్ చేయరు కదా, ఇంకా అప్గ్రేడ్ అవుతారు కదా. సరే శ్రీనివాస్ గారు, మీకు ఒక ప్రశ్న. మీరు యూట్యూబ్ అంటే మీకు జాబ్ చేశారు, కన్సల్టెంట్ ఉన్నారు. ఏఐ అనేది నెక్స్ట్ ఆయనకి ప్రయాణం 50 lakhs ఉన్నా కూడా మీరు ఈ దీంట్లోకి ఎందుకు వచ్చారంటే ఫ్రీడమ్ కోసం, నేను ఇంకా ఎర్న్ చేసుకోగలను అనేటువంటి ఆ చర్చ జరుగుతుంది ఇప్పుడు. ఓకే, ఈ యొక్క పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ మన ఇన్కమ్ పెరిగే దాని మీద అంటే అప్డేట్ అవుతున్నామా లేదా? ఈ యొక్క నెట్వర్క్ అనేది మనం చర్చించడము చాలా చక్కటి ఇన్వెస్ట్మెంట్. ఆ సమయం జిఎస్ఎం చేయడం. ఆ తర్వాత ఇంకొక స్కిల్ ఏంటి, ఎక్కడ దేని మీద పెట్టాలి? ఈ యొక్క ప్రెజెంటేషన్ మీద చెప్పేటంటూ దాని మీద, హెల్త్ గురించి చెప్పే దాని మీద చాలా క్వాలిటీ ఉంది. అందుకనే మన యొక్క వెల్నెస్ బాస్కెట్లో మనం బాగా దాంట్లో తర్ఫీదు పొందాలి. ఆ సమయం అక్కడ పెట్టాలి, తర్ఫీదు పొందడానికి ఆ సమయాన్ని పెట్టాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే నోట్ చేసుకుంటున్నారో అక్కడ కూడా మా జానేసరి ఎలా చెప్తున్నాడు, ఫలానా వాళ్ళ సీనియర్ ఎలా చెప్తుంది. రాంబాబు గారికి ఒక మంచి నెట్వర్క్ ఉంది, నేను తెలుసుకున్నాను. ఇంకా చాలా మందికి, మంజుల గారికి, మీ గ్రౌండ్ లెవెల్లో ఎవరెవరికి ఎలా ఉంది నెట్వర్క్ అనేది ఎగ్జిక్యూటివ్స్ అన్ని చెప్తున్నారు. రాంబాబు గారికి ఒక మంచి నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ కి తనకు కావాల్సింది హెల్త్ కాన్షియస్ తనకు ఎంత ఉంది అని, తను సక్సెస్ అవ్వాలంటే హెల్త్ కాన్షియస్ ఉండాలి. ఈ టీచర్ కి ముందు ఆ హెల్త్ కాన్షియస్ ఉండాలి. కనీసము ఆ యొక్క మేడం గారు చెప్పిన, సరళ మేడం గారు
ఏ విధంగా ఒక గ్లూకోజ్ అనేది బీపీకి, హార్ట్ అటాక్స్కి, అండ్ స్థూలకాయానికి, ఒబిసిటీకి, వీటన్నిటికీ ఏ విధంగా కారణం అవుతుంది గ్లూకోజ్ అనేది తను విని 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 దాన్నే ఒక పేపర్ మీద చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేసి 5వ తరగతి ఏంది, 7వ తరగతి ఏంది, ఎవరైనా చెప్పొచ్చు. అప్పుడు అవతల వ్యక్తికి, ఆ కొత్త వ్యక్తికి మనం చెప్పేటువంటి విధానం చూసి అప్పుడు తనకి కాన్ఫిడెంట్ వస్తుంది. అంతే. తను 500 అవ్వడానికి తను ఎంత హెల్త్ కాన్షియస్ కలిగి ఉన్నాడు, అవతల వ్యక్తికి ఎంత హెల్త్ కాన్షియస్ ఇస్తున్నాడు. ఈ స్కిల్ అని అంటే ఏం చెప్పాను? స్కిల్ అంటే ఏంటి? ఈ చెప్పే విధానంలో ఎక్సలెన్స్ ని కోరుకోవడమే స్కిల్. ఎక్సలెన్స్ ని తీసుకురావడమే స్కిల్. సినిమాలు చాలా మంది తీస్తారు, కానీ ఎక్సలెన్స్ ఆ చిన్న కథలోంచి, కంటెంట్ లోంచి ఎక్సలెన్స్ తీసాడా లేదా? చిన్న సినిమాలు, స్టోరీలతో కూడా కోట్లు క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ పాత్రలో అసలు లీనమైపోయాడండి, జీవించేశాడు, ఎక్సలెన్స్ ఇచ్చాడు, కోట్లలో కూడా ఎక్సలెన్స్ వచ్చింది. అట్లా టర్న్ ఓవర్. సో ఎవరి దగ్గరైనా సరే అర్థవంతంగా చర్చించడంలో ఎక్సలెన్స్, స్కిల్ ఉండాలి. దాని మీద శ్రద్ధ పెడదాము, దానికోసం సమయం పెడదాము. నెంబర్ 1 అర్థవంతంగా చర్చించడము, మేధో మదనము, అది GSM. రిజ్వానా మేడం, మీ ఆశా గారికి లేదా మీ కస్టమర్లకి GSM జరుగుతుందా లేదా? థ్యాంక్ యూ మీట్ కస్టమర్లకి. ఓకే, ఆ తర్వాత ఇది అర్థమయ్యేలాగా చెప్పడము. అది మనకి కేంద్రం ఎక్కడ ప్రాక్టీస్ చేయడము? వెల్నెస్ బాస్కెట్. ఈ వెల్నెస్ బాస్కెట్ కి సంబంధించి మనం మిస్టేక్స్ చేస్తాం. మొదట్లో చెప్పడం అనేది మిస్టేక్స్ కొన్ని అవుతూ ఉంటాయి. పర్లేదు, మన సార్ వాళ్ళు చెప్తారు. ఎవరు ఏమని అనుకుంటారంటే ఇక ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు. అనుకునే వాళ్ళు లేకుండా ఎప్పుడూ ఉండదు. ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. మన అవసరం ఎంత, మన ఆకలి ఎంత అనేది మనం చూసుకోవాలి. ఓకే, ఇది మన యొక్క తెలివితేటలను అప్డేట్ చేసుకుంటూ ఉండడము. మన ఇన్కమ్ పెరుగుతుందా, మన టీం పెరుగుతుందా, స్టార్స్ క్రియేట్ అవుతున్నారా? ఇది మనము బిజినెస్ చేస్తున్నామనంటే ఎప్పుడు బిజినెస్ చేస్తున్నట్టు? ఎప్పుడైతే మనము ప్రెజెంటేషన్ చేస్తుంటామో అప్పుడు మనం బిజినెస్ చేస్తున్నట్టు. ఆ రోజు అవేర్నెస్ చేయట్లేదు అని అంటే చేయనట్టే. ఇక్కడ ఒక సంకల్పము అనేది ఎవరు మరి ఈ మూడింటిని ఫాలో అవ్వగలుగుతారు అంటే ఎవరికైతే సంకల్పం ఉంటుందో వాళ్ళు అవ్వగలుగుతారు. సంకల్పం, ఒక సంకల్పం పెట్టుకుంటే అన్ని సెట్ అయిపోవాలంతే. నేను బరువు తగ్గాలి అనే సంకల్పం పెట్టుకుంటే దెబ్బకి అన్ని సెట్ అయిపోతాయి. యాక్టివ్నెస్కి యాక్టివ్నెస్ ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం, హెల్త్ గురించి కాన్షియస్ పెరుగుతుంది. ఒక్క సంకల్పం పెట్టుకుంటే అన్ని సంకల్పాలు నెరవేరుతాయి. అలాంటిది ఒక్క సంకల్పం మీకు చెప్తాను. కమిటెడ్గా, సీరియస్గా, సిన్సియర్గా ఉన్న వాళ్ళకి ఇది వినండి. సంవత్సరంలో మీకు రావాల్సిన గిఫ్ట్ వస్తుంది. ఎవరైతే నాకు ఇంకొక మార్గం లేదు ఇన్కమ్కి, నాకు ఏది లేదు, నాకు ఒక వీవానే కనపడింది, ఇంకొక మార్గమే కనపడలేదు, ఇక పద్దాక ఈ కంపెనీ కనపడుతుంది, ఆ కంపెనీ కనపడుతుంది, దీంట్లో కూడా 4 రాళ్ళు వస్తుంది, అట్లా బోలెడన్ని ఉంటాయండి. అందరూ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తారు, రిలీజ్ చేస్తారు, సమాజంలో ఏదో ఒక ఇన్కమ్ ప్లాన్ పెడతారు. అలా కాదు, పర్మనెంట్గా ఎక్కువ కాలము, అవసరమైతే మన తర్వాతి తరానికి కూడా ఉపయోగపడేటట్టు అటువంటి హైజీనిక్ గా ఉన్నది ఏంటి అంటే నాకు ఒకటి కనబడింది. అది కూడా నాకు ఫ్రీడమ్ ఇస్తూ, నా ఫ్లెక్సిబుల్ టైంలో, మళ్ళీ అది కూడా నాకు ఇష్టమైనటువంటిది, స్కిల్ బేస్డ్గా ఉన్నటువంటిది. నేను ఎంత స్కిల్ని పెంచుకుంటే అంత. ఇప్పుడు నాకు ఒక 500ని తయారు చేయడం పెద్ద కష్టం కాదు, కానీ 100 మంది 500ని తయారు చేయాలని అంటే నేను మాస్గా నేను ఎంత స్కిల్ని పెంపొందించుకోవాలి, నా శ్రద్ధ ఎంత, నా సమయం ఎంత, నా స్కిల్ ఎంత, మాస్గా ఒక 100 మంది 500ని తయారు చేయాలి. కష్టమే కదా, ఒకరిని తయారు చేయడానికి 100 మందిని తయారు చేయడానికి చాలా ఉంటుంది కదా. అందరినీ ఎట్ ఏ టైంలో మాస్గా నేను ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఇది నేను నేర్చుకోవాల్సినటువంటిది ఇది. సో నాకు నా యొక్క పర్సనల్గా నేను గ్రోత్లోకి వెళ్ళాలి అన్నా నేను నేర్చుకోవాల్సిన లీడర్షిప్, మాస్ లీవరేజ్ ఎలా చేయాలి, లీవరేజ్ చేసే లీడర్స్ని ఎట్లా తయారు చేయాలి,
దీని మీద నాకు ఎంతో శ్రద్ధ ఉండాలి, ఎంతో సమయం పెట్టాలి, ఎంతో స్కిల్ని పెంపొందించాలి. అంటే స్కిల్ అంటే హెల్త్ కాన్షియస్ని పెంచుకోవడము, అర్థమయ్యేలా చెప్పడము, అర్థవంతంగా చర్చించడం. నేను అప్పుడే కనెక్ట్ అయిపోయిందని నేను అనుకోకూడదు. ఎందుకంటే నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, సార్ మేము అప్పుడు రాయించిన నేమ్ లిస్ట్ వేరు, ఇప్పుడు రాయించిన నేమ్ లిస్ట్ వేరు, అప్పుడు చేసిన జిఎస్ఎం వేరు, ఇప్పుడు చేసిన జిఎస్ఎం. అంటే నేనేమనుకుంటున్నానంటే నాకు అర్థమైంది కాబట్టి అందరికి అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. కానీ నేను చెక్ చేసుకోవడం అనేది జరగలేదు. సో ఇక్కడ అలర్ట్గా ఉండాలి. చెక్ చేసుకోవడం అనేది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే నేను ఇప్పుడు అది చెక్ చేస్తూ ఎలా ముందుకు వెళ్తున్నారు, నెట్వర్క్ని కరెక్ట్గా రీచ్ అవుతున్నారా లేదా, వెల్నెస్ని కరెక్ట్గా రీచ్ చేస్తున్నారా లేదా, ఇది చెక్ చేసుకోవాల్సినటువంటి 2 పాయింట్లు. సిన్సియర్గా ఉన్నవారు ఒక్క లక్ష్యాన్ని పెట్టుకోండి, అది అన్ని తీర్చేస్తుంది. రావాల్సిన సబ్జెక్ట్ వస్తుంది, అంత అవుతుంది. ఏంటంటే అవసరమైతే ఒక నోట్స్ కూడా పెట్టండి. మీ ఎవ్వరు చూడాల్సిన అవసరం లేదు, నిరూపించాల్సిన అవసరం లేదు. మీరు నమ్మండి, వీవా అనేది నేచర్స్ గిఫ్ట్, ఎవరో యజమాని చేతిలో ఉన్నది కాదు. ఇది ఒక నేచర్స్ గిఫ్ట్, డివైన్ ప్లాన్. నేను చాలాసార్లు మన సిఓ సార్కి నేను చెప్పాను, ఇది ఒక నేచర్ గిఫ్ట్, డివైన్ ప్లాన్, అంతే. మనము ఎక్కడ నిరూపించుకోవాల్సిన, ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మన శ్రద్ధ ఆల్రెడీ గమనిస్తూనే ఉంటారు. దానికంటే ముందు పక్కన వ్యక్తికి గుర్తించడానికంటే ముందే నేచర్ గుర్తించేస్తుంది మన లోపల తపనని. మనకేం గుర్తించట్లేదు అనుకుంటాం, కానీ ఏదో ఒక రూపంలో మనకి పాజిటివ్స్ని తీసుకొస్తూ ఉంటుంది. మనకు కదిలే వాళ్ళు వస్తారు, ఇంట్రెస్ట్ చూపించే కస్టమర్లు వస్తూ ఉంటారు, కొంతమంది లాగిన్ అవుతూ ఉంటారు, కొంతమంది ఆటోమేటిక్గా స్టార్లు అవుతూ ఉంటారు. ఇది అంతా మీకు లోపల ఉన్న శ్రద్ధకి జరుగుతున్నటువంటి గిఫ్ట్. అదే మన బంగారం గుర్తించకపోతే ఎట్లా? దీపం ఉన్నప్పుడే చక్కదిద్దుకోవాలి. మనకు జరుగుతున్నటువంటి దాన్ని ఇంకా గుర్తించకపోతే, వన్ సైడ్ ఒకటి జరుగుతుందంటే మీరు ఆల్రెడీ ఆరా పవర్ కలిగి ఉన్నట్టే. దాన్ని ఎలా హౌ టు ఇంప్రూవ్ అనేది ఇంకొంచెం ఆ గేమ్లో, వీడియో గేమ్లో అన్ని ఒకటే లెవెల్ ఉంటాయా? ఇంకా వెళ్తున్న కొద్దీ ఇంకా లెవెల్స్ ఉంటాయి. ఓ చిన్న నోట్స్ అయినా సరే మీరు శ్రద్ధగా పెట్టండి. వెల్నెస్ మార్కెట్ క్రియేషన్ అని పెట్టుకోండి. వెల్నెస్ మార్కెట్ క్రియేషన్ షాహినగర్. మీరు దానికి ఏ ర్యాంక్ అయినా, అదే ర్యాంక్ తోటి సంబంధం లేదు. కాకపోతే నాకు ఇంకా పెద్ద టీం ఉందన్న వాళ్ళు కొంచెం పెద్దగా పెట్టుకుంటారు. నేను ఇంకొంచెం చాలా పెద్దగా పెట్టుకున్నాను. కొంచెం పెద్ద టీము ఉన్నది అని అనుకుంటే వాళ్ళు మినిమం అయితే ఒక స్టార్, నాకు టీం బోనస్ కావాలి, ఇందులో వర్క్ కావాలి, స్టార్ 1000 లక్షపతి ₹1,00,000 సంపాదించడం కాదు, నాకు వర్క్ నేర్చుకోవాలి ఫస్ట్ ఇందులో అని అనుకున్న వాళ్ళు 100 ఫ్యామిలీస్కి రీచ్ అవ్వడం టార్గెట్. 100 ఫ్యామిలీస్కి అంతే. వాళ్ళు కొన్నారా లేదా నేను అది చెప్పట్లేదు, మీరు ఇన్ని అమ్మండి అని అనడము అది కాదు నేను అనేది. నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి. అందరికి అవసరం అండి బాబు పల్స్గా. ఇది పిల్లలు ఎప్పుడైనా బయట ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ, లేకపోతే లేట్ నైట్ ఏమైనా తిన్నా కానీ, నూడిల్స్ ఏమైనా తిన్నా కానీ, వెంటనే నా దృష్టి మొత్తం పల్స్ దగ్గరికి పోద్ది. పిల్లలకి పల్స్ వెళ్ళిందా లేదా, కడుపులో పడిందా లేదా. అప్పుడప్పుడు బయట ఫుడ్ని, ఐస్ క్రీము అది తింటూ ఉంటారు. ఎందుకని? మెడిసిన్ దగ్గరికి పోలేగా. ఓ సిరప్ ఉందిలే నాకు తెలుసు, మెడికల్ షాప్కి వెళ్ళి డైరెక్ట్ తీసుకొచ్చుకోవచ్చు అని పోలే, పల్స్ దగ్గర పోయింది. అది అంత అవసరం ఉంటుంది. కాకపోతే అసలు ఇక్కడ అడ్రస్ వాళ్ళందరూ కెమికల్ సైడ్ వెళ్తున్నప్పుడు ఆర్గానిక్ సైడ్ తీసుకెళ్లేటువంటి ఆ దృష్టిని అటువైపు ఆలోచింపజేసేటువంటి అది ఉందా మనకి, ఆ కాన్షియస్ మనకు ఉందా అనేది ఇంపార్టెంట్. సో ఒక నోట్స్ లో 100 వెల్నెస్ మార్కెట్ క్రియేషన్ అని పెట్టుకొని 100 ఫ్యామిలీస్ ని నేను రీచ్ అవ్వాలి, టచ్ చేయాలని అనుకోండి. అంతే. అలా కాకుండా నేను 4 పేర్లు రాశాను, అందులో 2 ప్రెజెంటేషన్ జరిగినాయి, ఓ 2 ప్రొడక్ట్లు పోయినాయి, ఒకరు లాగిన్ అయ్యారు, అలా కాదు. అది నాట్ రైట్ యాటిట్యూడ్ అండ్ పర్సెప్షన్ కూడా అట్లా కాదు ఆలోచించాల్సింది. ఓకే, ముందు మనము
ఈ వెల్నెస్ అప్రోచ్ అనేది ఎన్ని ఫ్యామిలీస్కి 30 బిలో ఉందంటే వాళ్ళ మదర్ ఫాదర్కి ఖచ్చితంగా ఈ యొక్క గ్లూకోజ్ అవేర్నెస్ అనేది చేయండి. ఈ బిజినెస్ అవర్లో మీకు బిజినెస్ ఎట్లా పెంపొందించుకోవాలి, మీరు ఈ 2025లోనే స్టార్ 1000 ఎలా అవ్వాలో నేను చెప్తున్నాను. ఇలా చేయకుండా నాకు కూడా ఐడియా ఉంది, నాకు ఎవరో ఒక సైడ్ ఉన్నారు, నడుస్తూ ఉంది, చలో ఎంజాయ్ చేస్తున్నాను అని అంటే అది ఒక్కింతవరకే, స్కిల్ వర్క్ కాదు అది. మీరు ఈ వెల్నెస్ ని కరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నామా లేదా, 30 ఎబో ఉన్న వాళ్ళకి భార్యాభర్తకి కూర్చోబెట్టి చెప్పడం, 30 ఎబో ఉన్న వాళ్ళకి ఇద్దరికి భార్యాభర్తకి కూర్చోబెట్టి ఈ యొక్క వెల్నెస్ ప్రెజెంటేషన్ చేయడం. 30 బిలో ఉంటే ఫస్ట్ అయితే మాత్రం వాళ్ళ మదర్ ఫాదర్కి చెప్పడం. మీరు ఎంత బాగా అక్కడ కంగారు పడి పైపైన చేయడం కాకుండా కరెక్ట్గా కంపెనీ ఏ పర్పస్ మీద పుట్టిందో ఆ పర్పస్ గురించి మనం పనిచేస్తే మంచి కమిషన్ మన దగ్గరికి వస్తుంది. ఇట్లా అవుతుంది. ఓకే, మీరు చెప్తే నాకు గుర్తుకొచ్చిన కొన్ని కామెంట్స్. మీకు అసలు డబ్బు లేదు కాబట్టి నేను కోట్లు సంపాదిస్తాను, జూబ్లీ స్టేజ్ కడతానని ఆయన ఎప్పుడు అనుకోలేదు. తనది యాక్టింగ్ ప్యాషన్, దాని మీద దృష్టి పెట్టాడు, దాని మీద కష్టపడ్డాడు. ఇది బోనస్ అనమాట యాక్చువల్గా. ఇప్పుడు మనం ఒకటి చేస్తుంటే ఇది వచ్చేదంతా ఒక బోనస్ అనుకోండి. అయితే మనం దాన్ని మానిటైజ్ చేసే స్కిల్స్ కూడా మనకు ఉండాలి. సో నా ఉద్దేశం ఏంటంటే, మీరు చాలా పాపులర్ అయింది మీ ఛానల్, బుక్ కూడా రిలీజ్ అయిన 1 monthలోనే 2వ ముద్రణకు వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మామూలు విషయం కాదు, 1 monthలోనే 2వ ముద్ర రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకా నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే, మా గురువు గారు మీ గురువు గారు ఒకరే, యండమూరి వీరేంద్ర గారు. ఆయన మీ పుస్తకం చదివి చాలా బాగా మెచ్చుకున్నారు. అసలు నాకంటే బాగా రాశాడు శ్రీనివాస్ చీకటి అని మెచ్చుకున్నారు. ఆయన గెలవడానికి కారణం మీరే. అంటే ఆయన కలవచ్చు అని నాకు, అంటే నేను అంకితం అయితే ఇచ్చాను. నేను అంటే నాకు తెలియకుండానే, అంటే నేను అంకితం ఇద్దాం అనుకున్నాను, ఇచ్చాను, బుక్లో రాశాను, కానీ ఫిజికల్గా ఇవ్వలేదు. మీరు నాకు ఐడియా ఇస్తేనే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. మీరే ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇప్పిస్తా, కానీ నేను వెళ్ళలేదు. కానీ అదొక దానికి మీకు నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్గా. ఎందుకంటే మనం మంచి పని చేసుకుంటూ పోతా ఉంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తా అండి యాక్చువల్గా. ఎగ్జాక్ట్లీ. ఈ ప్రయాణంలోనే మీరు కలిశారు, ఇంకా చాలా మంది మంచి మంచి మిత్రులు కలిశారు. మనం యాక్చువల్గా చేసుకుంటూ పోతే అండి ఖచ్చితంగా మనకి మా ప్రకృతి ఖచ్చితంగా మనల్ని సంపన్నులు చేసేస్తుంది. అవును సార్. చేయాల్సింది చేస్తూ ఉంటే ఆయన జీవితంలో ఏ విధంగా అయితే అతి తొందరగానే 2వ ముద్రణ సైతం రావడం, టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళకు కూడా నుంచి అభినందనలు పొందడం, ఇంకా ఎన్ని ఆర్డర్స్ వస్తాయి ఇతనికి, ఇంకా ముందు ముందు ఎన్ని ముద్రణలు జరుగుతాయి, అదొక్కటి సంపాదించి పెడుతుంది. ఇంకా ఆయన చెప్తాడు, నేను నా వర్క్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నాను అనేది నాకు చాలా ముఖ్యమని అంటాడు. లెట్స్ సీ ఒకసారి. అంటే గివింగ్ ఈజ్ గెయినింగ్ కదా ఒక స్టేజ్ తర్వాత. షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు. అట్లానే ఇంకొకటి అండి, మనకి కోట్లు మీరు ఉద్యోగం చేసి కన్సల్టెంట్గా ఉండి కోట్లు సంపాదించడం సాధ్యమయ్యేది, కానీ రోజు ఉండే ఉత్సాహం ఇక్కడ వచ్చినట్టుగా అక్కడ రాదు కదా. రాదు. అయితే ఇక్కడ నేను కూడా ఇక్కడ షేర్ చేసుకోవాలి. నేను యాక్చువల్గా బ్యాంకులో పనిచేయడానికి ముందు సబ్ఎడిటర్గా పనిచేశాను. నాకు బ్యాంకులో నాకు ఫస్ట్ జీతం 1700 తెచ్చానంటే, మీరు 50 లక్షల ఆఫర్ని వదిలేసేసి సొంతంగా దుకాణం పెట్టుకుంటానంటే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తిట్టలేదా? అంటే యాక్చువల్గా మా ఇంట్లో, అంటే నేను అప్పటికే 20 years జాబ్ చేశాను సార్. నేను ఆల్రెడీ నాకు ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంది నాకు. ఓకే, వెరీ గుడ్. అందుకనే కెరీర్ మొదట్లో అయితే నేను నాకు అంటే వాళ్ళేం అది అనేవాళ్ళు తెలియదు, కానీ అప్పటికే నాకు ఒక మంచి ఇది ఉందన్నమాట. ఫైనాన్షియల్గా నేను స్ట్రాంగ్గా ఉన్నా. సో 20 years జాబ్ చేశాను కాబట్టి. సో ప్యాషన్ అని చెప్పి నేను బయటకు దూకే బదులు సేఫ్ కొంత సెక్యూరిటీ పెట్టుకొని ఎవరి ప్యాషన్ వాళ్ళు సేఫ్ బోట్ ఏర్పాటు చేసుకొని దూకమనాలి. అది మీ లైఫ్ ఇచ్చే మెసేజ్ అది. అంతే కదా. ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం, అంతేగాని మనం దూకేసేసి రోజు డబ్బులకి, పాల బిల్లుకి, ట్యూషన్ ఫీజుకి ఇబ్బంది పెడుతుంటే మనం మళ్ళీ. పైగా ఇంకోటి ఏంటంటే సార్, మనకి ఇష్టమైన పని చేస్తే ఆ ఆనందం వేస్తుంది సార్. ఇప్పుడు రోజు నాకు
నేను చాలా అంటే ఇప్పుడు స్క్రిప్ట్ రాసుకోవాలి, షూట్ చేసుకోవాలి, ఎడిటింగ్ అతని దగ్గర కూర్చోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పోడ్కాస్ట్ కొత్తగా స్టార్ట్ చేసాం, బుక్ రాసాం, దానికి ఒక టైం, మళ్ళీ మనం త్వరలో కోర్సులు స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇన్ని పనులు మనకంటే మళ్ళీ రేపు ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. సో రేపు ఎల్లుండి అసలు మొత్తం మనకు పనులు చాలా బిజీగా ఉన్నాయి. కానీ మనం ఎవ్రీ మూమెంట్ మనం ఎంజాయ్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి ఇష్టమైన పని మనం చేస్తున్నాం కాబట్టి. ఈ ఈ ఈ ఆనందం అనేది మనకు జాబ్ చేస్తుంటానో లేకపోతే ఇంకేదైనా చేస్తుంటానో దొరకదు. అది నిజంగా చెప్పాలంటే. సరే, ఇంకొకటి ఏంటంటే మీరు ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు కదా, ఇది ఇంకోసారి విందాం. ఈ కౌన్సిలింగ్ అనేది ఈ జిఎస్ఎం జరిగేటప్పుడు మనం జరిగేటువంటిది అని చెప్పే సలహా మనకు తర్వాత నెక్స్ట్. కానీ ఒక సమయాన్ని కుదిరించుకొని తనకి ఇష్టమైనటువంటి పనిలో ఎట్లా ముందుకు పైకి వెళ్తున్నాడు. అందులోనే ఒక దగ్గర చెప్తాడు, అసలు ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆ స్క్రిప్ట్ చూసుకోవడము, వీడియోస్ చెక్ చేసుకోవడము, ఎడిటింగ్ చేయడము, అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత వెళ్ళి నేను స్నానానికి వెళ్ళినప్పుడు, టిఫిన్కి వెళ్ళినప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో, నేను చేసినటువంటి పని నాకు చాలా బూస్టింగ్, గర్వంగా అనిపిస్తుంది. ఆ ఎర్లీ మార్నింగ్ నా యొక్క వర్క్ నేను కంప్లీట్ చేసుకోవడం అని చెప్తాడు అందులో. సో నా పనిలో అంత ఆనందం ఉంది. మీరు ఒకటే చెక్ చేసుకోండి, బిఫోర్ టిఫిన్, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్, ఈ 3 సెట్లు. ఈ సమయంలో మీ డ్రీమ్ వర్క్, వివా వర్క్ ఏమైనా సరే చేశారా? ఈ 2 ఏంటిది? ఒకటి నెట్వర్క్ డిస్కషన్, వెల్నెస్ డిస్కషన్. వీటికి సంబంధించి వెల్నెస్ అవేర్నెస్, ఈ రెండింటికి సంబంధించి బిఫోర్ టిఫిన్, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్ ఏమైనా కంప్లీట్ చేశారా? లేకపోతే జస్ట్ డ్రీమింగ్ మాత్రమే ఉందా? శ్రద్ధ మాత్రమే ఉందా? సమయము ప్లస్ స్కిల్ కోసం తపన చెందాలి. ఇందాక చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ రాంబాబు గారు తనకు కుదిరినటువంటి ఆ గంటలోనే ప్రాక్టీసింగ్ చేసుకోవాలి. సరళ మేడం గారు ఒక గ్లూకోజ్ ఎక్సెస్ ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తను ఏ విధంగా అయితే డ్రా చేసి మరి చెప్పిందో అదే విధంగా చెప్పగలగాలి. దాన్ని ప్రాక్టీస్ చేయాలి, అందులో ఎక్సలెన్స్ని కోరుకో. రిజ్వానా మేడం నాకు మధ్యాహ్నం కుదరట్లేదు అని అనుకుంటే ఈవినింగ్ ప్రాక్టీస్ చేయించమని చెప్పాలి. సార్ నాకు ఒక 1 అవర్ ఇవ్వండి, నాకు ఆ యొక్క వీడియో ప్రెజెంటేషన్ ప్రాక్టీస్ చేయించండి. రిక్వెస్ట్ ఎక్కడి నుంచి రావాలి? టీచరే ఇంకా ఎంటబడుతున్నాడంటే స్టూడెంట్ తయారవ్వలేదని అర్థం. హోంవర్క్ చెయ్యి చెయ్యి చెయ్యి, లే లే లే, రెడీ అవ్వు, పుస్తకాలది హోంవర్క్ చేయి అని అంటే ఇంకా స్టూడెంట్ తయారవ్వలేదు. అక్కడ ఇవ్వాల్సిన క్లారిటీ ఇవ్వాలి, ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని అర్థం. తన ఇన్కమ్ కోసం, తన ర్యాంక్ కోసం తను ఎప్పుడెప్పుడు ముందుకు వస్తూ ఉంటే దాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధావని లభతే జ్ఞానం. వాళ్ళకి రావాల్సిన జ్ఞానం అందుతుంది ఖచ్చితంగా. ఓకే, ఇందాక తను చెప్పాడు కదా, ఆ ప్రకృతే వాళ్ళ దగ్గరికి ఏం తీసుకురావాలో అది తీసుకొని వస్తుంది. ఏ జ్ఞానాన్ని తీసుకురావాలి, ఏ టీంని తీసుకురావాలి. గుడ్. సరే, ఈరోజు కొంచెం నాకు ఇబ్బందికరమైనటువంటి ఏంటంటే అందరూ చాలా లేట్గా, మేబీ హోలీ కదా ఇది, అంతేనా? హోలీ కాబట్టి రేపంటే ఎట్లాగో ఎగ్జిక్యూటివ్ మీట్ ఉంటుంది. మళ్ళీ సోమవారం సండే కాబట్టి సోమవారం ఏమన్నా అయింటే సార్ నిన్న సండే ఎఫెక్ట్ సార్ అన్నాను. సండే ఫాస్టింగ్ డే అని పెట్టుకోండి. సండే ఫాస్టింగ్ డే చాలా మంచిది. సండే పవర్ఫుల్ డే, సండేనే ఫాస్టింగ్ డే పెట్టుకోండి. సరేనా? ఓకే, మన యొక్క సీనియర్స్ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారు. మీరు ఒక చిన్న ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూసుకున్నారు రిజ్వానా గారు, ఏదో ఒకటి. అందరూ కూడా ఏదో ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూసుకుంటారు. ఇక ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ గురించి సమయం పెట్టాలి. ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం ఏదైతే టైం ఎంత అయితే పెడుతుంది తీసుకుంటారు ఖచ్చితంగా. 8-10 గంటలు తీసుకుంది ఎవరు ఇవ్వరు, 10,000 అయినా ఇవ్వరు. ఓకే, ఖచ్చితంగా తీసుకుంటారు వాళ్ళు 8-10 గంటలు. కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మనం ఎంత టైం పెడుతున్నాం అనేది, అది కూడా క్వాలిటీ టైం ఉండాలి. అది కోరుకునేది. చూడండి, 5 to 6 వచ్చి ఉంటే
ఇప్పుడు ఇంకా ఎంతోసేపు సీనియర్స్ వాయిస్ తీసుకునే వాళ్ళు. అది డన్. ఎగ్జిక్యూటివ్స్ సూర్య. సార్ గుడ్ మార్నింగ్ సార్. క్లియర్ సార్ వాయిస్? క్లియర్. దీంట్లో ముఖ్యంగా సార్ స్కిల్స్ అనేది మీరు చెప్పడం జరిగింది సార్. ఆ స్కిల్స్ లో ఏదైతే మనం తీసుకున్న విషయాలు, స్కిల్ అంటే ఏంటంటే ఎక్సలెంట్ గా చెప్పడం, అంటే దాంట్లో అర్థవంతంగా చర్చించడం, అర్థమయ్యేలా చెప్పడం, అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏదైతే వీడియో ప్రజెంటేషన్ చేస్తున్న దాంట్లో ఆ వీడియోని ఇంతకుముందుకేమో మనం చెప్పే ప్రజెంటేషన్స్ వేరే ఉండే, అంటే అవి ఇమేజ్ పరంగా ఉండే, వీటిని స్లైడ్ చేస్తూ చూపించేవాళ్ళం. ఇప్పుడు వీడియో అనేది ఏంటంటే అక్కడ దృశ్య రూపం అనేది చేంజ్ అయిపోయింది. అంటే అది క్లారిటీ ఇవ్వడానికి మనం ఎదుటి వ్యక్తికి ప్రజెంటేషన్ చేసేటప్పుడు క్లారిటీ ఇవ్వడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే వెల్నెస్ పైన అది ఆ వీడియో టోటల్ ఆ వీడియో వినేస్తే వెల్నెస్ పైన వాళ్ళకి ఎంత అవగాహన ఉంది, ఒకవేళ అవగాహన ఎంతో కొంత ఉన్నా కూడా అది క్లారిటీ మొత్తం టోటల్ అవగాహన అనేది వస్తుంది సార్, అది ఆ వీడియో ద్వారా. ఇవ్వచ్చు. అంటే అందరూ దీంట్లో కూడా మనకు ఏమనుకుంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంజుల గారి దగ్గర లక్ష్మి గారు ఉన్నారు, వాళ్ళ మదర్ కి ఒళ్ళు నొప్పులు ఉన్నాయి లేదా కీళ్ళ నొప్పులు ఉన్నాయి, ఒక ఐ కేర్ తీసుకున్నారు. కానీ ఆ లక్ష్మి గారు ఏం చెప్తారు అని అంటే, వేరే వాళ్ళకు కూడా కేవలం ఇది మేబీ మీరు క్లారిటీ ఇచ్చుంటే ఓకే, లేకపోతే ఏమైందంటే ఎవరెవరికి ఒళ్ళు నొప్పులు ఉన్నాయో వాళ్ళకి ఐ కేర్ అని ముద్రపడిపోతుంది. yes. లేదండి థ్యాంక్ యూ మీట్లో మనం చెప్పాలి ఆ కస్టమర్కి, ఇది కేవలం ఒళ్ళు నొప్పులు ఉన్నాయని లేదా థైరాయిడ్ ఉందని కేవలం దీనికోసమే కాదు, ఇది హోల్ స్టిక్ కి సంబంధించి, ఓకే, అది చెప్పాలి. ఇది వెల్నెస్ గురించినటువంటి క్లారిటీ. అంటే వెల్నెస్ కి సంబంధించి వాళ్ళకి ఏమేమి బ్లాక్స్ ఉన్నాయి అనేది చూసుకుంటాం. నేను పలానా మెడిసిన్స్ వాడుతుంటే ఇది వాడకూడదేమో అని అనుకోవచ్చు, yes. అట్లేం ఉండదు. వాటర్ ఎట్లా తాగుతాము, ఇంకా మెడిసిన్స్ తీసుకుంటే ఆ కూల్ డ్రింక్ లేకపోతే ఇంకోటి ఆ బిస్కెట్లు అవి తినకూడదు, కానీ ఇది చాలా చక్కగా తీసుకోవచ్చు. ఇది ఇంకా ప్లస్ అవుతుంది, ఆ మెడిసిన్స్ ని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని పెంచడం ద్వారా. ఈ క్లారిటీ ఇవ్వాలి. ఇంకా మనకు కొంచెం బ్యాక్ ఉన్న వాళ్ళు, కొంచెం చదువు తక్కువగా ఉన్న వాళ్ళు వీళ్ళే వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొంచెం ఈ అవగాహన తక్కువ ఉంటుంది. స్టడీ లేకపోవడం కూడా, అందుకని మనం చాలా వివరంగా కూడా చెప్పాలి వాళ్ళకి. ఎస్ సార్. ఇంకోటి సార్, ఇది మనకు ఏదైతే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కొన్ని డౌట్స్ ఏంటంటే ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా అని, లేదంటే ఇది అంటే ఆయుర్వేదం కదా సార్. ఆయుర్వేదం అయినా కూడా ఒకప్పుడు ఆయుర్వేదం అనేది వేరు, అంటే అది చేదుగా తీసుకోవడానికి కన్జ్యూమ్ చేయడానికి ఈజీగా లేకుంటుండే. మన కంపెనీ వచ్చేసి జపాన్ టెక్నాలజీ ద్వారా దీన్ని ఈజీగా, అంటే ప్రతి అందుకే దాన్ని అడ్వాన్స్డ్ ఆయుర్వేద అన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ యాడ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆ పదం వివరించడానికి మనకి వచ్చింది కదా అవకాశం, అంతేనా శాంతి మేడం? అవకాశం దొరికింది అట్లా. అప్పుడు దానిపైన వాళ్ళకి ఇది ఫుడ్ సప్లిమెంట్స్, అది మెడిసిన్ కాదు సార్, ఇది ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి మనకి ఫుడ్ అనేది అసలు మనకు ఇవి డిసీజ్ రావడానికి మెయిన్ కారణమే ఫుడ్. దాన్ని మనం అంటే ఫుడ్ లో ఉండాల్సిన పోషకాలు, విటమిన్లు, ఆ యొక్క ఫైబర్ లేకపోవడమే కారణం. ఆ ఫుడ్ ఏదైతే మెయిన్ ఫుడ్ సప్లై చేయట్లేదో వాటిని సప్లై చేసే వాటిని సప్లిమెంట్స్ అంటారు. ఇంకోటి సార్, మీరు అదే ఇప్పుడు డిస్కస్ చేయడం, జిఎస్ఎం అనేది ఒక ఇంత ముందుకు వేరుండే, ఇప్పుడు జిఎస్ఎం అనేది వాళ్ళకి అవగాహనతో పాటు దాంట్లో వాళ్ళ యొక్క టీం పెంచుకోవడానికి స్కిల్స్ కూడా దాంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అది ఎక్సలెంట్ సార్. అంటే మనం టోటల్ జిఎస్ఎం అనేది ఇంతకు ముందుకు అనేది, ఇప్పుడు మీరు అన్నారు కదా నాకు వీళ్ళకి ఇది అయిందో లేదో నాకు డౌట్ వచ్చేసి నేను ఇలా చేస్తున్నాను అనేది, అది మాకు కూడా క్లారిటీ వచ్చింది సార్. అది జిఎస్ఎం అంటే ఏంటి అనేది క్లారిటీగా రావడం జరిగింది. ఇక్కడనే ఉంది. మనం ఇప్పుడు కూరగాయల్లో తప్పు లేదు, కూరగాయల్లో తప్పు లేదు. వంట బాగాలేదంటే అర్థం కూరగాయల మిస్టేక్ ఏం లేదు, ప్రాసెస్ లో ఏదో మిస్టేక్ ఉంది, చేసే విధానంలో ఉంది. ఇంకా బెటర్ గా చేయొచ్చు అంటే ఇంకా ఉంది, ఎక్సలెన్స్ ఉంది, ఇంకా స్కిల్ ఉంది.
అట్లా ఇప్పుడు మీరు ఒక వీడియో కూడా చెప్పారు సార్, అది నేను చూస్తున్నాను. అంటే ఎక్కువ నేను వీడియోస్ ఏం చూడను, ఈ మధ్యలో మనకి ప్రజెంటేషన్ స్టార్ట్ అయిన చూస్తున్నాను. ఆ గ్లాస్ ఒక వీడియో చెప్పారు కదా సార్, అంటే లాంగ్ నుంచి వచ్చే వ్యక్తి ఓడిపోతాడనే ఆలోచనతో మనం ఉన్నాం. అసలు ఆడ క్రియేటివ్ అయ్యేది అది బ్రెయిన్, అంటే మనం ఫస్ట్ అదే క్యాచ్ చేస్తుంది. కానీ కాదు, లాస్ట్ నుంచి వచ్చే వ్యక్తే తొందరగా విన్ అవ్వడానికి అవకాశం ఉంది సార్. ఆ వీడియో నాకు మీరు చెప్పినప్పుడు నేను కూడా అది చాలా ఇది చూస్తున్నాను. కూడా కరెక్టే కదా. ఇప్పుడు ఇలా ఉంటుంది, కర్వ్ ఒకటి ఉంటుంది ఇట్లా ఎస్ చంద్రవంకలాగా. ఈ చంద్రవంకలాగా వచ్చే వ్యక్తి చాలా లేట్ వస్తాడేమో, ఇలా ఇక్కడ దగ్గర ఉన్న వ్యక్తి తొందరగా వస్తాడేమో అనుకుంటాం. కానీ ఆ కర్వ్ లో ఉన్నటువంటి వ్యక్తి షార్ట్ డిస్టెన్స్ గా ఉంటుంది, తనే గెలుస్తాడు తొందరగా. అతని అంత వెనుక నిలబెట్టారు అని అనిపిస్తుంది మనకి, నిలబెట్టినప్పుడు ఇతని ముందు నిలబెట్టారు అనిపిస్తుంది. అంటే దీంట్లో ఫస్ట్ కష్టపడితేనే అది ఇంకా ముందు అది ఈజీగా ఇక్కడ ఆ పాయింట్ ని మనం ఎలా తీసుకోవాలి అంటే, కష్టమైన వాటిని కంప్లీట్ చేసేసుకుంటే మిగతాదంతా ఈజీ ఉంటుంది. కష్టమైన వాటిని ఇప్పుడు మనం నేమ్ లిస్ట్ రాయించడం, నెట్వర్క్ గురించి కొత్త వాళ్ళకి దీని ఇన్విటేషన్ మొదట్లో చాలా కొత్తగా ఉంటది ఎవరికైనా. ఇన్విటేషన్ ఎంత జాగ్రత్తగా, మా కంపెనీ చాలా స్ట్రాంగ్ గా చెప్పాలి, కాన్ఫిడెంట్ గా చెప్పాలి. మా కంపెనీ వెల్నెస్ గురించి, ఇమ్యూనిటీ గురించి వండర్ఫుల్ గా అవేర్నెస్ చేస్తుంది, ఒక్కసారి వినండి, అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటిది, ఒక్కసారి మీ సమయం ఇవ్వండి అని చెప్పాలి. ఓకే, దేని గురించి అంటే ఇగో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ గురించి అని కూడా మనం చూపించైనా చెప్పాలి. సో మనీ అడిగితే కష్టం, కానీ టైం అడిగితే ఏముంది, అందరు ఇస్తారు. అవసరమైతే షైన్ గారు ఫస్టే జూమ్ లోకి అనకుండా ఫోన్ లో ఫస్ట్ కనెక్ట్ చేయాలి సీనియర్ కి, కాన్ఫరెన్స్ లో ఒకసారి పలకరించమని చెప్పాలి. అప్పుడు వాళ్ళు మాట్లాడతారు, సారే మాట్లాడతారు, లేదా మేడమే చెప్తారు. ఓకేనా, ఇవన్నీ చిన్న చిన్నవి. ఎగ్జామ్ వరకు చదివిన దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి ఆ యొక్క సీక్రెట్సే సక్సెస్ సీక్రెట్స్, ఆ చిట్కాలే. ఎవరు ఎక్కువ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, చదివింది ఎంత బాగా అర్థం చేసుకోవాలి. అలాగే ఇందులో కూడా చేసే పనిని ఇంకా ఎంత క్వాలిటీగా చేయాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే సీనియర్ నుంచి మనకు దొరికేటువంటి ముత్యాలు. ఓకే, సో అందరం కూడా మనీని క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ మనం అప్డేట్ అనేది ఉంది, మన మీద మనం పెట్టుబడి పెట్టుకోవడమే. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మంచి విషయాలు చర్చించడం జరిగింది సార్ ఇవాళ. బట్ ఇక్కడ నాకు కనెక్ట్ అయింది ఏంటంటే, సంపాదించే దాంట్లో అప్డేట్ అయి ఉండాలనే విషయం చెప్పడం జరిగింది సార్. సో ఇప్పుడు ఆ సంపాదించే దాంట్లో బయట అన్ని చూసి చెక్ చేసుకుంటే అన్నిట్లలో అప్డేట్ అయి ఉన్నాం, బట్ ఒక సంపాదనలో తప్ప అప్డేట్ అయి లేము. బట్ ఆ అప్డేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకు సమయము, స్కిల్స్. సమయం పెడుతున్నాము, స్కిల్స్ లేవు. మరి ఆ స్కిల్స్ కావాలంటే మన ప్రోగ్రామ్స్. అవును, ఇప్పుడు బాగా చెప్పావు. ఇప్పుడు ఒక వ్యక్తికి బాగా శ్రద్ధ ఉంది, కానీ సమయం ఇవ్వడంలో బద్ధకం ఉంది. ఎస్ సార్. అప్పుడు అతనికి కష్టం. ఓకే, ఈ రెండు ఉన్నాయి, సమయం ఇస్తున్నారు, శ్రద్ధ ఉంది, కానీ స్కిల్ ఇంకా డెవలప్ కాలేదు. అప్పుడు సీనియర్ దగ్గర ఉండాలి, స్కిల్ ఉన్న సీనియర్ మ్యాచ్ అయిపోతుంది. ఓకే, స్కిల్ ఉంది కానీ అంత శ్రద్ధ లేదు, ఓకే కుదరదు. స్కిల్ శ్రద్ధ ఉంది కానీ సమయం ఇవ్వడు, అది పోతుంది. ఇట్లా 3 మ్యాచింగ్ చూసుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు అవి కావాలంటేనే ఇప్పుడు మన ప్రోగ్రామ్స్ సార్, 5AM కావచ్చు, GSM కావచ్చు, నేమ్ లిస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ అప్డేట్ అవ్వడానికి ప్లాట్ఫామ్స్ సార్. ఇవన్నీ కూడా ఎలా అప్డేట్ అవ్వాలి, ఓకే, సంపాదన ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇంకొకరిని ఎలా క్రియేట్ చేయించగలగాలి, ఇవన్నీ కూడా మన ప్రోగ్రామ్సే సార్. సో కానీ ఆ ప్రోగ్రామ్స్ ని మనం కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. సో ఆ ప్రోగ్రామ్స్ గన మనం కరెక్ట్ గాన ఫాలో అవ్వగలిగితే
ఖచ్చితంగా మనం కూడా సంపాదనలో ఉంటాం, అప్డేట్ అప్డేట్ అవ్వడానికి అవుతుంది. 100%. అది ఆ ప్రోగ్రామ్స్ సో మీద ఏం చేయాలి, శ్రద్ధ పెంచుకోవాలి, ఎస్ సమయం సార్. ఇవ్వాలి. సో అప్డేట్ అవ్వడంలో కూడా ఆ వెల్నెస్ కోణంలోనే అప్డేట్ అవ్వాలి సార్. ఒక కస్టమర్ కి కానీ ఒక ప్రాస్పెక్ట్ కానీ చెప్పాలి అంటే వెల్నెస్ కోణంలో వెళ్ళడమే కరెక్ట్. సో ఎస్ సార్. హెల్త్ మీద శ్రద్ధ పెరగాలి అంటే, హెల్త్ లో మీరు గ్రిప్ రావాలంటే మీకు ఆకలి మీద గ్రిప్ రావాలి. కరెక్ట్ గా దాని మీద గనక ప్రతిదానికి నేను ఉండలేనండి ఈ పదం వదిలేయాలి, ఉండలేనండి అని. దాని దగ్గర ఆ యొక్క గ్రిప్ ఉంటే గనక దాంట్లో హెల్త్ మీద నేర్చుకోవడానికి వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, తప్పించుకోరు, డేర్గా దాన్ని ఫేస్ చేస్తారు. ఏది ఆరోగ్యమో దాన్ని. లేకుంటే జ్వరం వచ్చినా ఈ కారం తినకుండా ఉండలేను, జలుబు వచ్చినా ఇది తాగకుండా టీ తాగకుండా ఉండలేను, ఈ పెరుగు తినకుండా ఉండలేను, ఇవి ఉంటే ఇంకా కుదురుతుందా సైదుల్ గారు? ఆరోగ్యం కుదరని ముచ్చటే లేదు. ఆ గ్రిప్ అవసరం. ఉండగలను అని అనుకోవాలి. అప్పుడు వాళ్ళకి హెల్త్ కాన్షియస్ పెరుగుతుంది. వాళ్ళు నలుగురికి వాళ్ళు ఉండగలుగుతారు, ఇంకోళ్ళు చెప్పగలుగుతారు. నేను వారానికి ఒక్కసారన్నా కొర్రన్నం తిని ఉండలేను, ఇది ఉంటేనే నేను ఉండగలుగుతాను అనే దాని నుంచి వాళ్ళు కొంచెం కమాండింగ్ పెంచుకోవాలి. వాళ్ళ మీద వాళ్ళు ఆ శ్రద్ధని, కమాండింగ్ ని పెంచుకోవాలి బాగా. అప్పుడు హెల్త్ కాన్షియస్ మీద వస్తుంది. ఆ మూలమైనటువంటి శక్తి అది దాని దగ్గర లేరనుకో, ఉండలేను అనేది ప్రాక్టీస్ చేయొద్దు. ఉండగలను చేయగలను అనేది ప్రాక్టీస్ చేయాలి. గుడ్, థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సైదుల్ గారు. ఎగ్జిక్యూటివ్స్ ఉండండి, ఎగ్జిక్యూటివ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్, ఈరోజు మీరు చెప్పిన దాంట్లో చాలా విషయాలు కనెక్ట్ అయిపోయినాయి. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఈ చర్చించుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం సార్. నాకు వాస్తవంగా ఏంటంటే ఇక్కడ 5 విషయాల మీద మాట్లాడదాం అనుకున్నా కానీ సమయాభావంలో ఒక్కదాని మీద మాట్లాడుతున్నాను సార్. సార్, విషయం ఏంటంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కారణాలు వెతికేవాడు, అంటే చేసే పని విధానంలో కారణాలు వెతికేవాడు ఎప్పుడు కూడా కార్యోన్ముఖుడు కాదు అనేది ఫస్ట్ పాయింట్ కనెక్ట్. అంతే, కార్యోన్ముఖుడు కావడానికి కారణాలు ఎతకాలి. ఎస్ సార్. పని సక్సెస్ అవ్వడానికి కారణాలు ఎతకాలి. నేను వాళ్ళు నా మూడ్ ఆఫ్ చేశారు కాబట్టి నేను పక్కన పెట్టాను, వీళ్ళు రాలేదు కాబట్టి నేను పక్కన పెట్టాను, వాళ్ళు వినలేదు కాబట్టి నేను పక్కన పెట్టాను అంటే ఇలాంటి మనసు ఎతకడం అంటే అది అడుగు అడుగుకి వెతుకుతారు. అలా కాదు, ఆ పనిని ఇంకా పాజిటివ్ గా చేయడానికి కారణాలు ఎతకాలి. ఇక్కడ నెట్ లేదు, అక్కడ నెట్ లేదు. ఎందుకు లేదండి నెట్? ప్రపంచంలో నెట్ ఉన్నది మనకే, అంబానీ దైవం. అది కూడా తక్కువ రేటుకి ఉన్నది. ఎక్కడి నుంచో చూడండి, పొలం పనులు చేసుకున్న ఆ మేడం గారు కూడా అక్కడి నుంచే లాగినవ్వడం, కూరగాయలు అమ్మేటువంటి వ్యక్తి లాగినవ్వడం, ఏమాత్రము స్టడీ లేని వాళ్ళు లాగినై ఉండడం ఎట్లా సాధ్యమవుతుంది? వాళ్ళకి సరైన కారణాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర చేయడానికి గల కారణాలనే సరైన కారణాలు. సార్, సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు ఇంత అంటే జిఎస్ఎం పెట్టుకుంటూ పోతున్నారు, అసలు ఏమైతుంది ఏందని, అసలు జిఎస్ఎం అంటే ఏంటి అని తెలియని వాళ్ళు ఉన్నారో లేరో కానీ నాకైతే కొద్ది రోజులైతే జిఎస్ఎం ఏంటి ఏదో ఒక ప్రోగ్రామ్ అనే నేను ఫాలో అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఈ రోజు విషయం ఏంటంటే మేధోమథనం, అర్థవంతంగా చర్చించుకోవడం, అర్థవంతంగా చెప్పడం, అంటే నేను అర్థవంతంగా టీచ్ చేయడం, అర్థవంతంగా వినడం అనేది ఎంత వినడం ఎంత ముఖ్యం, అర్థవంతంగా చెప్పడం ఎంత ముఖ్యం అనేది జిఎస్ఎం ద్వారా నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను ఏ విధంగా వేరే వాళ్ళకి నేను అర్థం అవ్వాలనేది కూడా ఈ జిఎస్ఎం ప్రోగ్రామ్ అనేది యూటిలైజ్ చేసుకుంటే చాలా ఉంటది అనేసి అయితే జిఎస్ఎం గురించి అయితే పూర్తిగా ఫీడ్ అయిపోయింది. ఒక్క దగ్గర ఇప్పుడు మీ దగ్గరికి ఒక లాగిన్ అయినటువంటి విఆర్ వచ్చారు. ఓకే, విఆర్ వచ్చినప్పుడు లేదా స్టార్ వచ్చినప్పుడు, సరే విఆర్ అంటే వదిలేండి, స్టార్ ఉన్నప్పుడు ఆ స్టార్ కి నేను ఒక్క మనిషిని లేదా ఇతను ఒక కస్టమరు అలాగే చూడకూడదు.
ఒక నెట్వర్క్ గా చూసుకోవాలి. ఎంతో ఆ, అందులో అవసరమైన వాళ్ళు, నీడున్న వాళ్ళు లేరా? ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ అవసరం. దాని ద్వారా ఎంతో మందికి వెళ్ళే అవకాశం ఉంది. మనం వెళ్ళాల్సినటువంటి డైరెక్ట్ సెల్లింగ్, డైరెక్ట్ గా కస్టమర్ ని రీచ్ అవ్వడమే, ఆ ప్రాస్పెక్ట్ ని రీచ్ అవ్వడమే డైరెక్ట్ సెల్లింగ్. మరియు అతనికి నచ్చితే డైరెక్ట్ గా సెల్ చేసుకోవచ్చు తీసుకొని. సెల్లింగ్ పవర్. సార్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ కి సార్ చెప్పారు, ఇది మన ఇప్పుడు ఇంతకుముందు మనం ఆల్రెడీ చర్చించుకోవడం జరిగింది సార్. విషయం ఏంటంటే నేను బాగా ట్రైనర్ కావాలి అనుకుంటే మాత్రం ట్రైన్ టు ది ట్రైనర్ అనేది చాలా ఫోకస్ చేయాల్సిన అవసరం సార్ నేను అనుకుంటున్నాను. దాని మీద ఒక 10 మీరు ఇప్పుడు ఎలా అంటే వాళ్ళు టీచర్స్ తయారు చేసుకోవడము అనేది, ఎవరికైతే టీచింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో, అంటే ఈ వెల్నెస్ గురించి వాళ్ళని గుర్తించడమే, ఆ స్టూడెంట్స్ లో గుర్తించడమే, ఆ జూనియర్స్ లో అలాంటి వాళ్ళని గుర్తించడమే సీనియర్ చేయాల్సిన పని, ఈ ట్రైనర్ చేయాల్సిన పని. కొంతమందికి శ్రద్ధ ఉంటుంది, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది దాని మీద, ఇంకొకరికి టీచ్ చేయాలనేది బాగా ఉంటుంది. అలాంటి వాళ్ళని గుర్తించాలి. వాళ్ళకి జ్ఞానం అందించాలి. ఇందులో ఆ వీడియోలో చెప్తారు, ఒక్క పుస్తకం కూడా ఫ్రీగా ఇవ్వద్దు అని అంటాడు. ఫ్రీగా ఇవ్వద్దు, చాలా వాల్యుబుల్ అది అని. సో జ్ఞానాన్ని కూడా, చాలా వాల్యుబుల్ జ్ఞానాన్ని వాళ్ళకి, ఆ టీచర్స్ కి మనం అందించాలి. ఇక్కడ అది ఫ్రీగా ఉంది, ఆ ఉపాధిని నేర్పించడం అనేది, ఆ ఉపాధిని తీసుకోవడము అనేది. ఎంతైనా సంపాదించుకునేటువంటి సంబంధించిన ఉపాధిని కల్పించడం అంటే మామూలు మాట. ఓకే సురేష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ 5am క్లబ్ వల్ల నాకు ఓపిక అనేది అలవాటు చేసుకున్నా సార్. ఎంత ఓపిక ఉండాలి, ఎట్లుండాలి, ఎలా ఆలోచించాలి, నా లైఫ్ని నేను కంప్లీట్గా మార్చుకుంటున్నా సార్, చాలా మార్చుకుంటున్నా. నా ఫ్యామిలీ విషయంలో నేను సక్సెస్ అవుతున్నా, నా తోటి వాళ్ళతో నేను సక్సెస్ అవుతున్నా, నన్ను నేను చాలా చేంజ్. ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంది చూసా, నేను మారుస్తున్నాను అనేటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా. ఈ ముద్ద, మనసు అనేది ఒక ముద్ద లాంటి పిండి ముద్ద, ఎట్లా అంటే అట్లా డిజైన్ చేయొచ్చు. అది కేవలము బిఫోర్ సన్ రైజే కుదురుతుంది. ఆఫ్టర్ సన్ రైజ్ 7ంటికి లేచి నేను మారుస్తా అంటే కుదిరే పని కాదు, ముద్దు బారిపోద్ది అప్పటికి. బిఫోర్ సన్ రైజ్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, ఆ వ్యక్తే మారగలడు, అదర్వైజ్ నాట్ పాసిబుల్. మనం నాకు ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు సార్, అదే మనం చెప్తే ఎవరు చేంజ్ అవ్వరా, చేంజ్ చేయలేమా అంటే మీరు ఒకసారి ఒక మాట అన్నారు, మనం ఎవరిని చేంజ్ చేయలేము, సెల్ఫ్గా వాళ్ళంతట వాళ్ళు చేంజ్ అవ్వాలనే టాపిక్కి మొన్న రీసెంట్గా మీరు చెప్పిన పాయింట్ అది బాగా స్టోర్ అయిపోయింది సార్. మనం ఒకటి చేస్తున్నాం, అది అవ్వట్లే, వెంటనే రెస్పాన్స్ మార్చాలి, ఇది బాగా గుర్తుండిపోయింది సార్ నాకు. అది అది ఒక్కడే పట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ని మనం మార్చుకోవచ్చు అనేది అర్థమైంది. ఇక ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి ఈ 3 పాయింట్లు సార్, శ్రద్ధ, సమయం, స్కిల్. ఇది నాకు అనుగుణంగా నేను మార్చుకొని చెప్పడానికి ట్రై చేస్తున్నా. నేను డైలీ ఖచ్చితంగా ఎప్పుడన్నా మిస్ అయితే మ్యాక్సిమం నేను వీడియో ఆఫ్ చేసుకుని అయితే కూర్చోను సార్, ఖచ్చితంగా నా కోసం నేను వీడియో ఆన్ చేసుకుంటా. ఎందుకంటే నేను మధ్యలో స్టార్టింగ్లో వీడియో ఆఫ్ చేసుకొని కూడా ట్రై చేసిన, వాస్తవంగా వీడియో ఆఫ్ చేసుకొని కూడా ట్రై చేసిన, కానీ నోట్స్ రాయలేదు సార్, అస్సలు రాయలేదు. ఎప్పుడైతే నేను వీడియో ఆన్ చేసుకొని ఇక్కడ కూర్చుంటానో అప్పుడే ఖచ్చితంగా నోట్స్ రాసుకుంటాను. మరి ఎందుకు నేను నోట్స్ రాసుకోవాలంటే, మళ్ళీ ఇక్కడ స్కిల్ అంటే అర్థమయ్యేలా చెప్పడము, మరి ఇక్కడ అర్థమయ్యేలా చర్చించడం, అర్థమయ్యేలా చెప్పడం అన్నారు. మరి యాజ్ ఏ వెల్నెస్ టీచర్గా నేను చెప్పాలంటే, యాజ్ ఏ ఇక్కడ నేను టీంని గైడ్ చేయాలంటే ఖచ్చితంగా నేను ఇక్కడ కూర్చొని రాసుకోవాలి. నేను రాసుకోకపోతే నేను టీంని గైడ్ చేయలేను. అది టీచర్ లీడర్స్ కి సంబంధించినటువంటిది. అది అది నెక్స్ట్ ఇప్పుడు సార్ అన్నట్టుగా ఫస్ట్ ఆ యొక్క డ్రీమర్స్ ఒకరు, ఆ తర్వాత ఆర్గనైజర్స్, ఆ తర్వాత టీచర్స్, ఆ తర్వాత లీడర్స్. అంటే అప్పటికప్పుడు ఇప్పుడు నేర్చుకుని వెంటనే మనం చెప్పేది కదా, స్టార్టింగ్ నుంచి అది పదే రాసుకోవడం, పదే అది మన శ్రద్ధను బట్టి ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఆ లెవెల్కి నేను చెప్పాను కదా, మన డిజిగ్నేషన్ మనమే చేంజ్ చేసుకోవచ్చు అని. రెండొచ్చేసి సమయం అన్నారు కదా, ఇక్కడ మీరు ఒక పాయింట్ ఏం చెప్పారంటే, మీకున్న నమ్మకం, మీకున్న ఇష్టంని బట్టే మన సమయం ఎంత అనేది ఇవ్వగలుగుతాం అని అన్నారు కదా. నేను ఇప్పుడు కంప్లీట్ ఇదే నా లైఫ్, ఇదే నేను కెరీర్ అని పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, నాకు 100% దీని మీద బిలీఫ్ ఉంది. సో మీరు స్టార్టింగ్ నుంచి చెప్పినవన్నీ కూడా
మీరు చెప్పడమే కాదు, మేము రియాలిటీగా చూస్తున్నాం కాబట్టి దాని మీద ఇంకా మాకు బలంగా నమ్మకం పెరిగింది సార్. అందుకే ఇక ఫుల్ ఫ్లెడ్జ్గా ఇదే పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఈరోజు మేము మంచి ఇన్కమ్ తీసుకున్నాము, మంచి లైఫ్లో కూడా వెళ్ళిపోయినాం. అదే కంపేర్ టు ట్రెడిషనల్ బయట చూస్తే అది ఇది ఏందనేది కూడా నేను పోల్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సార్. సో మనకున్న సమయాన్ని మనం ఏ విధంగా, పెట్టుబడి లేదు, సమయం పెట్టుబడి, ఆ సమయంతో ఏ విధంగా మనం క్రియేషన్ చేసుకోవచ్చు అనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఇక స్కిల్ అంటే కంప్లీట్గా మీరు గతంలో చెప్పిన పాయింట్స్ బాగా గుర్తుండిపోయినాయి సార్. ఒక యూట్యూబ్ క్రియేటరు తన యూట్యూబ్ ఛానల్లో ఏ విధంగా తనకు సంబంధించిన కంటెంట్ని ఎట్లా అవగాహన కల్పిస్తున్నాడు, ఒక హౌస్ వైఫ్ ఒక తనకు సంబంధించిన కుకింగ్ వీడియోస్కి సంబంధించింది చదువుతో సంబంధం లేకుండా వాళ్ళు ఈరోజు కుకింగ్ వీడియోస్ చేసి దాని గురించి అవగాహన కల్పించడానికి ట్రై చేయడం, అది ఒక అర్థమయ్యేలా చెప్పడం, అదొక టాపిక్. అట్లా ప్రతి ఒక్క క్రియేటర్ ఇన్స్టాగ్రామ్లో డ్యాన్స్ అనేది వాళ్ళది ఒక స్కిల్, వంట అనేది ఒక స్కిల్, సాంగ్ పాడడం అనేది ఒక స్కిల్, ప్రతిదీ ఒక స్కిల్లే. మరి ఇక్కడ నా స్కిల్ ఏందని చెక్ చేసుకుంటే నేను అందరికీ అర్థమయ్యేలాగా వెల్నెస్ మీద అవగాహన కల్పించడమే అసలైన స్కిల్. స్కిల్ నెట్వర్క్ ని ఇందాక శ్రీరంగ సార్ చెప్పినట్టు నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవడం, ఆ నెట్వర్క్ కి అవేర్నెస్ చేయడం, ఇది స్కిల్. అంతే, ఇది ఉన్న వాళ్ళకి తిరుగులేదు వివాలో. మరి నా స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే దీనికి ఇంకో ఇంటర్లింక్ పాయింట్, మన ప్రోగ్రామ్స్ ఎలా ఉపయోగపడతాయి, మన మెంటర్ ప్రోగ్రామ్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే ఆ వీడియో, ఇంతకుముందు వీడియో ప్లే చేశారు కదా, ఆ వీడియోకి మన దానికి కనెక్ట్ చేసి చెప్పాలంటే ఒక ఆథర్ కొన్ని సంవత్సరాలు కష్టపడి ఒక బుక్ రాస్తే మనం సింపుల్గా కొన్ని అవర్స్లో చదివేస్తున్నాం అని అన్నాడు కదా. అట్లనే మన మెంటర్కు ఈ వీవా పట్ల, డైరెక్ట్ సెల్లింగ్ పట్ల 8 సంవత్సరాల అనుభవం ఉంది. ఆ 8 సంవత్సరాల అనుభవాన్ని రోజు ఒక గంట కొంచెం కొంచెంగా బిట్లు బిట్లుగా రోజు ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం. దాన్ని కరెక్ట్గా మనం పట్టుకుంటే ఇండస్ట్రీ అని ఆడి పట్టుకున్నట్టే. థ్యాంక్ యూ. ఈజీ అవుతుంది అప్పుడు. వెరీ గుడ్. సో ఈరోజు నేను మనీ మెడిటేషన్ అని అనుకున్నాను. సరే, ఇంత మరి సమయం అయింది. అదొక్కటే ఇప్పుడు జరగంది. నేను అనుకున్న దాంట్లో సబ్జెక్ట్ చక్కగా అర్థం చేసుకున్నారు, మెయిన్ సబ్జెక్ట్ వచ్చింది. మిగతాది మనం అవసరమైతే ఈవినింగ్ ఒకసారి కలిసి మనీ మెడిటేషన్ అప్పుడు చేద్దాం. ఇప్పుడు తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. ముందే ఉంటుంది కాబట్టి కొంచెం ఆ సమయాన్ని చేజిక్కించుకోండి. ఎర్లీగా రండి, టైంకి వచ్చేసి. సరేనా? ఎగ్జిక్యూటివ్స్ ఉండండి. థ్యాంక్ యూ. మళ్ళీ చేద్దాం, ఈవినింగ్ చేద్దాం మెడిటేషన్. థ్యాంక్ యూ. అందరూ మీరు వెళ్ళచ్చు. ఓకే, షాహినా మేడం మీరు లీవ్ అవ్వండి. దేవి గారు లీవ్ ఇవ్వండి. సులోచన గారు, ధనలక్ష్మి గారు, శ్రవంతి గారు కంగ్రాచులేషన్స్. శైలజ గారు గుడ్, థ్యాంక్ యూ. లక్ష్మీదేవి గారు థ్యాంక్ యూ. గోల్డ్ అంత ఎంతో శ్రద్ధ కనపరుస్తున్నారు మన వాళ్ళు. నీలిం గారు థ్యాంక్ యూ. స్టారా కలుద్దాం. పద్మ గారు వచ్చారు ఈరోజు. సరే, ఎక్స్పైర్ అయి కమాలి గారు ఈ మధ్య వీడియో ఆఫ్ లో ఉంటున్నారు. కమాలి గారు రైట్. సరే, లేడీస్ బయట ఉన్నావా ఫోటో? వేరే వాళ్ళు